ఇందాక కూడా చెప్పాను, 2 సెల్లు పెట్టుకుంటే అనేది మీతో మాట్లాడటం కన్వీనియంట్గా అవుతుందా, రికార్డింగ్ ప్రాబ్లం అవుతుంది. అందుకని ఒక్క సెల్ తోటి చేయడం వల్లే ఇది జాగ్రత్తగా ఏదైనా మధ్యలో నెట్ ప్రాబ్లం అలా వస్తే చెప్పండి రా అంటుంది. సరే విషయానికి వద్దాం. ఇప్పుడు రా, నిన్న మీకు లాటిస్ ఎంథాల్పీ ఒక డెఫినేషన్ చెప్పాను. లాటిస్ ఎంథాల్పీ, రైట్. దానికి సంబంధించిన పాయింట్ ఒకటి చెప్పాలరా. అదేంటంటే బోర్న్ హ్యాబర్ సైకిల్ అంటారా. బోర్న్ హ్యాబర్ సైకిల్, ఇది సైంటిస్ట్ నేమ్ రా బోర్న్ హ్యాబర్ అనేది. అరే ఈ చాప్టర్లో కొద్దిగా ఉంటుందిరా, ఇది థర్మోడైనమిక్స్లో ఇంకొద్దిగా ఉంటుందిరా. థర్మోడైనమిక్స్లో ఇంకొద్దిగా ఉంటుంది, అక్కడ ఇంకా ఎక్కువ ఇస్తాడు. అదేంటంటే ఇది ముందు వచ్చింది కాబట్టి ఇక్కడే చెప్తున్నారా, అంటే నా ఉద్దేశం ఇక్కడ చెప్తున్నాను. బోర్న్ హ్యాబర్ సైకిల్ ఈజ్ బేస్డ్ ఆన్ హెస్లా. దీని మీద డిపెండ్ అయి ఉంటుందిరా హెస్లా. సైంటిస్ట్ నేమ్ రా హెస్లా. ఏంటి సార్ హెస్లా అంటే, నేను చెప్పే స్టేట్మెంట్ వినండి. హీట్ చేంజ్ ఈజ్ సేమ్ వెదర్ ఏ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ సింగిల్ స్టెప్ ఆర్ మల్టీ స్టెప్స్. మల్టీ అంటే మోర్ స్టెప్స్ రా. మళ్ళీ ఇంకోసారి, హీట్ చేంజ్ ఈజ్ సేమ్. హీట్ అంటే ఎంథాల్పీరా, ఏదైనా పర్లేదు, హీట్ అనుకోండి ఎంథాల్పీ అనుకోండి మీ ఇష్టం. హీట్ చేంజ్ అంటే ఎంథాల్పీ చేంజ్ ఈజ్ సేమ్ when a reaction takes place in single step or multi steps. సింగిల్ స్టెప్ ఆర్ మల్టీ స్టెప్స్. కాసేపు దానికి ఎగ్జాంపుల్ చెప్తారా, కాసేపు వెయిట్ చేయండి. రైట్. ఇప్పుడు వరకు ఒక జనరల్ ఎగ్జాంపుల్ చెప్తారా దానికి. ఏ గివ్స్ రైస్ టు బి, ఇది అనుకున్నావరా. ఈ ప్రాసెస్లో క్యూ హీట్ చేంజ్ ఉంది అనుకున్నాం, నేను రాసింది క్యూ హీట్ చేంజ్. యారో ఇలా బెండింగ్ కూడా చేయొచ్చు. ఇంకోటిరా, ఏ గివ్స్ రైస్ టు సి, ఇక్కడ Q1 హీట్ అనుకున్నారా. సి గివ్స్ రైస్ టు డి, అక్కడ Q2 హీట్ అనుకున్నారా. డి గివ్స్ రైస్ టు బి, అది Q3 అనుకున్నారా. అంటే ఏ టు బి అనేది సింగిల్ స్టెప్ రా. ఏ టు బి అనేది సింగిల్ స్టెప్. ఏ టు సి, సి టు డి, డి టు బి మల్టీ స్టెప్స్ రా. అంటే మీకు అర్థమయ్యేటం అంటే, మరి మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామరా, గ్రౌండ్ ఫ్లోర్కి రావాలి, ఇలా అనుకుందాంరా. ఒక 10 స్టెప్స్ ఉన్నాయిరా, ఆ 10 స్టెప్స్ దిగి రావటం మల్టీ స్టెప్ రా. అలా డైరెక్ట్గా ఆ టాప్ ఫస్ట్ ఫ్లోర్లో నుంచి గ్రౌండ్ ఫ్లోర్ దూకేసామనుకోండి, అది సింగిల్ స్టెప్. అప్పుడైనా గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చినట్టే, 10 స్టెప్స్ అయినా గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చినట్టే. అదిరా. ఇంతకు ఇది ఎందుకు చెప్పారు సార్ అంటే, ఈ ఎస్లాకి సరిపోతుంది. క్యూ ఈజ్ ఈక్వల్ Q1 ప్లస్ Q2 ప్లస్ Q3 రా. నేనేమన్నాను చూడండి మళ్ళీ, హీట్ చేంజ్ ఈజ్ సేమ్ when a reaction takes place in single step or multi steps. A to B single step రా, A to C, C to D, D to B multi steps రా. అది హెస్లా చెప్పాను. నౌ ద పాయింట్ ఈజ్, మనకు NaCl ఫార్మేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం రా. ఒకసారి వినండి. NaCl సాలిడ్ రా. ఐఎమ్ టేకింగ్ 1 మోల్. ఎన్ని మోల్స్ తీసుకున్నారా? 1 మోల్ తీసుకున్నాను రా. టేకింగ్ 1 మోల్. ఒక్కసారి బోర్డు మీద అందరూ చూడండి. Na సాలిడ్ ½ Cl2 క్లోరిన్ అంటే ఏం లేదురా, ఇక్కడ ఒక సోడియం ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక సోడియం తీసుకున్నాను. ఇక్కడ ఒక క్లోరిన్ ఉందిరా. Cl2 అంటే 2 క్లోరిన్స్. Cl2 అంటే 2 క్లోరిన్స్. Cl అంటే ఒకటిరా, బట్ ½ Cl2 తీసుకుంటే ఒక క్లోరిన్ అవుతుందిరా. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ వినండి. ఇక్కడ హీట్ చేంజ్ రా డెల్టా హెచ్ ఫార్మేషన్ అంటాం. నేను ఎఫ్ అని రాసుకున్నారా, మీరు కావాలంటే మొత్తం ఓడ్ రాసుకున్నా పర్లేదురా. ఫార్మేషన్ డెల్టా హెచ్ ఫార్మేషన్. ఒక చిన్న విషయం, మీరు కూడా లోయర్ క్లాస్ వినుంటారు, ఇలా హెచ్కి పవర్లో నాట్ పెట్టారా స్టాండర్డ్ అంటారా, అంతకంటే ఏం లేదు, స్టాండర్డ్. ఓకేరా. ఇది ఫస్ట్ వన్ రా, అయిపోయిందిరా. ఇక ఇది అయిపోయిన తర్వాత దీనిని సింగిల్ స్టెప్ కింద తీసుకుంటున్నారా. ఇదిరా సింగిల్ స్టెప్ అంటే సోడియం క్లోరైడ్ ఫార్మేషన్ సింగిల్ స్టెప్ అనమాట. కొద్దిగా ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తే మొత్తం నేను ఏం చెప్పాలనుకున్నా మీకు క్లారిటీ వస్తుందా అంటే ఒకేసారి రాదు. మల్టీ స్టెప్స్లోకి వెళదాంరా. మల్టీ స్టెప్స్లోకి వెళదాం. మల్టీ స్టెప్స్. ఓకే. మల్టీ స్టెప్స్ తీసుకుంటేరా
సరే వినండి. ఇక్కడ నేను మామూలుగా ఓవర్లుగా చెప్పి వెళ్తారా. సోడియం సాలిడ్ గా ఉంది కదా, ఒక పాయింట్ లో సోడియంని వేపర్ గా మారుస్తున్నారు. అంటే సాలిడ్ నుంచి వేపర్, మీకు తెలుసు దాన్ని సబ్లిమేషన్ అంటాం. అంటే గ్యాస్ రా, సోడియం గ్యాస్. దాని నుంచి ఎలక్ట్రాన్ తీస్తే అయనైజేషన్ ఎంథాల్పీ అంటారా. అంటే సాలిడ్ నుంచి తీస్తే అనవరా, గ్యాస్ నుంచి ఎలక్ట్రాన్ తీయాలరా. మీరు గుర్తు తెచ్చుకోండి, మనం ఏమంటాము అయనైజేషన్ ఎనర్జీలో, అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ న్యూట్రల్ ఐసోలేటెడ్ గ్యాసెస్ ఆటం అంట. ఓకే, అది అయిపోతుంది. ఇక్కడ క్లోరిన్ మాలిక్యూల్ ఉంది కదా, దాన్ని ఆటమ్ గా మార్చడం డిసోసియేషన్ ఎంథాల్పీ అంటారా. డిసోసియేషన్ ఎంథాల్పీ. ఆ ఆటంకి ఎలక్ట్రాన్ కలిపితే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటాం, దాన్ని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. మాలిక్యూల్కి ఎలక్ట్రాన్ కలపకూడదు, ఆటం. రైట్, ఒకసారి నేను వీటిలో వెళ్తున్నారా. మల్టీ స్టెప్స్ ద్వారా స్టెప్ 1 తీసుకుంటున్నారా. ఇప్పుడే మీతో చెప్పిన పాయింట్, సోడియం సాలిడ్ ఇంటూ సోడియము గ్యాస్. ఇందాక కూడా నేను ఈ పాయింట్ చెప్పాను, దీన్ని ఏమంటే సబ్లిమేషన్ అంటారు. కాబట్టి పైన రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సబ్లిమేషన్. ఇక్కడ హీట్ రా డెల్టా హెచ్ సబ్లిమేషన్ అంటారు. ఎస్ అని పెట్టాను, పవర్ లో నాట్ అంటే స్టాండర్డ్ అంట, నాట్ పెడితే డెల్టా హెచ్ సబ్లిమేషన్. ఇలా మీకు తెలుసు, సాలిడ్ గ్యాస్ గా మారటం సబ్లిమేషన్ అంటారా. స్టెప్ 2 చూడండి అందరూ, దీన్ని అయనైజేషన్ అంటారా. అయనైజేషన్. ఓకేనా. ఏంటి సార్ అంటే గనక, సోడియం సాలిడ్ సారీ గ్యాస్ గివ్స్ రైస్ టు సోడియం ప్లస్ అయాన్ గ్యాస్ ప్లస్ ఎలక్ట్రాన్. దీన్ని ఏమంటే అయనైజేషన్ ఎంథాల్పీ అంటారా. ఐ అని పెట్టాను, ఇందాక నుంచి చెప్తున్నాను. ఎఫ్ అంటే ఫార్మేషన్, ఎస్ అంటే సబ్లిమేషన్, ఐ అంటే అయనైజేషన్. ఓకేనా, మీకు తెలిసిన పాయింట్ రా. స్టెప్ 3 రా. స్టెప్ 3, హాఫ్ Cl2 గ్యాస్ గివ్స్ రైస్ టు Cl గ్యాస్. ఏంటి సార్ తేడా ఏంటి సార్ అంటే, ఇది డిసోసియేషన్ రా, కాలం రాసుకోండి. స్టెప్ 3 డిసోసియేషన్. ఓకేనా. ఇక్కడ Cl2 మాలిక్యూల్ గా ఉందిరా, ఇక్కడ Cl2 ఆటమ్ గా ఉందిరా. ఇక్కడ Cl2 మాలిక్యూల్ రా, ఇక్కడ ఆటమ్ రా. ఇప్పుడు దీన్ని ఏమంటా అంటే డెల్టా హెచ్ డిసోసియేషన్ అంటారా, నాట్ స్టాండర్డ్. 1/2 తీసుకుంటున్నారా. ఎందుకంటారా, Cl2 గివ్స్ రైస్ టు 2Cl అయితే అది డెల్టా హెచ్ డిసోసియేషన్ రా. దాన్ని ఎంథాల్పీ ఆఫ్ డిసోసియేషన్ అంటాం. డెల్టా హెచ్ అంటే ఎంథాల్పీ, స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ డిసోసియేషన్. రైట్. స్టెప్ 4 ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ రా. స్టెప్ 4 ఏంటి సార్ అంటే, Cl గ్యాస్ ఎలక్ట్రాన్ Cl మైనస్ గ్యాస్, Cl మైనస్ గ్యాస్ అయిపోయిందిరా. ఇప్పుడు దీన్ని డెల్టా హెచ్ ఈజీ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అని చెప్తాంరా. అయిపోయిందా. లాస్ట్ పాయింట్ రా, 5th స్టెప్ రా. స్టెప్ 5, ఇక్కడ Na ప్లస్ అయాన్ వచ్చింది కదా, ఇక్కడ Cl మైనస్, ఈ రెండు కలిస్తేరా Na ప్లస్ గ్యాస్ Cl మైనస్ గ్యాస్. నిన్న కూడా చెప్పాను రా మీకు, NaCl సాలిడ్ అయిందిరా, NaCl సాలిడ్. దీన్ని ఏమంటా అంటే డెల్టా హెచ్ లాటిస్ అంటారా. నిన్న కూడా ఇదే చెప్పాను, డెల్టా హెచ్ లాటిస్. ఇలా లాటిస్ ఎంథాల్పీ అంటే ఏం చెప్పానంటే, ఎంథాల్పీ చేంజ్ 1 mole ఆఫ్ అయానిక్ క్రిస్టల్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఇట్స్ గ్యాసియస్ అయాన్స్, కాన్స్టెంట్ గ్యాసియస్ అయాన్స్ అని చెప్పాను. గుర్తుందరా, నేను చెప్పాను రా. ఇది ఫర్దర్ కంటిన్యూషన్లోకి వెళ్ళబోయే ముందు క్లారిఫికేషన్ రా. ఈ డెల్టా హెచ్ ఫార్మేషన్ రా నెగిటివ్ రా మనకి, అంటే హీట్ రిలీజ్ అవుతుందా. డెల్టా హెచ్ సబ్లిమేషన్ రా ఇది పాజిటివ్ రా. మీకు అందరూ తెలుసు, ఎవరికైనా తెలుసు, నేను చెప్పేది ఏముంది. ఒక సాలిడ్ వేపర్ గా మార్చాలనుకోండి, నువ్వు హీట్ ఇస్తేనే కదరా మారేది అది. డెల్టా హెచ్ అయనైజేషన్ కూడా పాజిటివేరా, ఎందుకంటే మీకు తెలుసు ఆటంలో నుంచి ఎలక్ట్రాన్ తీసేయాలంటే నువ్వు ఎనర్జీ ఇవ్వాలి.
డెల్టా హెచ్ డిసోసియేషన్ కూడా పాజిటివేరా, ఎందుకంటే మాలిక్యూల్ బ్రేక్ చేసి ఆటం ఫామ్ చేయాలంటే, బ్రేక్ చేయాలంటే ఎనర్జీ ఇవ్వాలి కదరా. ఇది మాత్రం నెగిటివ్ రా, డెల్టా హెచ్ అంటే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఇక్కడ లాటిస్ కూడా డెల్టా హెచ్ లాటిస్, ఇది కూడా నాట్ ఎరా, ఇది కూడా స్టాండర్డ్ నెగిటివ్. మీకు నిన్న క్లాస్లో చెప్పాను, క్లియర్గా చెప్పాను. వాటర్లో డిజాల్వ్ అయ్యేటప్పుడు లాటిస్ బ్రేక్ అవుతుందిరా, అప్పుడు మాత్రం అది పాజిటివ్ రా. ఇది ఫామ్ అవుతుంది కాబట్టి ఇది ఏంటంటే నెగిటివ్ రా, ఫామ్ అవుతుంది కాబట్టి నెగిటివ్. ఒరే నేను NaClకి చెప్పాను కదా, మీరు కెమికల్ బాండ్లో చూస్తే పూర్తిగా ఉండదురా ఇన్ఫర్మేషన్, కొద్దిగా ఉంటుంది. మీకు అదే అకాడమిక్ బుక్లో థర్మోడైనమిక్స్ చాప్టర్ చూడండి, వాల్యూస్ కూడా ఉంటాయి. అంటే వాల్యూస్ అంటే నేను వాల్యూ రాయలేదురా, ఒక టర్మ్ రాశాను, నెగిటివ్ ఉంటుందని చెప్పాను. ఆ నెగిటివ్ వాల్యూ కూడా మీకు అక్కడ అవైలబిలిటీలో ఉంటుందా. ఇక్కడ ఇది కూడా ఎంత అంటే బై హార్ట్ చేయాల్సిన అవసరం ఉంటే నేను చెప్పేమంటారు, అవసరం లేదురా. ఇది పాజిటివ్. మళ్ళీ ఇంకోసారి ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్, ఒక్క నిమిషం రా, ఎవరికన్నా డెల్టా హెచ్ లాటిస్కి, అదే లాటిస్ ఎంథాల్పీకి ఫార్మేషన్ ఎంథాల్పీకి తేడా కావాలంటేనా, లాటిస్ ఎంథాల్పీ డెఫినేషన్ నేను చెప్పాను, ఇప్పుడు కూడా గుర్తు చేస్తాను మీకు. నేను ఒకసారి చెప్తాను వినండి. ఇది ఎంథాల్పీ రిలీజ్డ్ when 1 mole of ionic crystal is formed from its constant gaseous ions. ఇదే కదా, అది లాటిస్ ఎంథాల్పీ. ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటే ఏంటి సార్ అంటే కనుక, ఫార్మేషన్ అంటే ఎంథాల్పీ చేంజ్ when 1 mole of ionic crystal is formed from its constant elements రా. ఇందాక మరి ఇక్కడ ఏమన్నాను రా, కాన్స్టెంట్ గ్యాసియస్ అయాన్స్ అన్నాను రా, ఇదన్నా కాన్స్టెంట్ ఎలిమెంట్స్ అని చెప్పాను రా. మళ్ళీ ఇంకోసారి డెల్టా హెచ్ నాట్ ఫార్మేషన్ అంటే ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటే, నాట్ అంటే స్టాండర్డ్ లేరా, ఎంథాల్పీ చేంజ్ when 1 mole of ionic crystal is formed from its constant elements. ఇదిరా. అయితే అరే మీకు ఇక్కడ ఇదంతా అయిపోయిందా, ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తాను చూడండి. ఇక్కడ సింగిల్ స్టెప్ మల్టీ స్టెప్స్ అని చెప్పాను, అంటే 5 చెప్పాను రా మల్టీ స్టెప్స్లో. ఇక్కడ NaCl వచ్చిందిరా, ఇక్కడ కూడా NaCl వచ్చింది, తేడా లేదు చూడండి, రెండు ఒకటేరా. ఇక్కడ డైరెక్ట్గా చూపించాం, డైరెక్ట్ అంటే ఈ సోడియం ఎలిమెంట్ క్లోరిన్ ఎలిమెంట్ కలిసి NaCl, అది సింగిల్ స్టెప్ అంటే. ఇది ఇండైరెక్ట్ రా, మల్టీ స్టెప్స్ అంటే. అది ఇండైరెక్ట్ అంటే ఏం సార్ అంటే, సోడియం సాలిడ్ నుంచి గ్యాస్కి మార్చాం ఒక స్టెప్, గ్యాసెస్ ఆటం నుంచి అయాన్ తీసుకొచ్చాం ఇంకో స్టెప్, క్లోరిన్ మాలిక్యూల్ నుంచి ఆటం తీసుకొచ్చాం ఇంకో స్టెప్, క్లోరిన్ ఆటం నుంచి అయాన్ తీసుకొచ్చాం ఇంకో స్టెప్, ఆ గ్యాసెస్ స్టేట్లో ఉన్న సోడియం అయాను క్లోరిన్ అయాను కలిపి సాలిడ్ స్టేట్లో ఉన్న NaCl, అది 5th స్టెప్. ఓకే, అంటే ఈ 5 స్టెప్స్ జరిగిన తర్వాత అయినా NaCl వచ్చింది, డైరెక్ట్గానే వచ్చింది. ఇందాక కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పాను, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నా నువ్వు గ్రౌండ్ ఫ్లోర్లోకి రావాలి, ఒక 10 స్టెప్స్ ఉన్నాయి. ఆ 10 స్టెప్స్ 1 by 1 దిగుతా వచ్చాం అనుకుందాం, అది మల్టీ స్టెప్ అంటే. అలా కాకుండా ఆ గ్రౌండ్ ఫ్లోర్లోకి ఆ ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకేసావు ఒకేసారి, ఓకే, అది కూడా వచ్చినట్టే. తేడా అదిరా, ఇది ఇలా చెప్పినట్టు ఇది ఇలా, రైట్. ఇంతవరకు మీకు అర్థమైతే నేను ఒక పాయింట్ చెప్తాను. దీనికోసం హెస్లా చెప్పాను ముందుగానే. ప్రస్తుతానికి ఒక్క నిమిషం ఆగితే నేను మీకు రిప్రజెంటేషన్ చెప్తాను. అరే బోర్న్ హ్యాపర్ సైకిల్ ఇక్కడ థర్మోడైనమిక్స్ లో ఉందన్నాను, అంటే ఇక్కడ చెప్తారే ఇంక మళ్ళీ థర్మోడైనమిక్స్ లో చెప్పుకోమరా, అది మర్చిపోవద్దు దేవుడు. సరే వినండి అమ్మా, ఇప్పుడు ఆ ఈక్వేషన్స్ డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ చేస్తారా, అదే బోర్న్ హ్యాపర్ సైకిల్. చూడండి ఏంటి సార్ అంటే, Na సాలిడ్ ప్లస్ ½ Cl2 గ్యాస్, NaCl సాలిడ్, ఇదే కదా. ఇప్పుడు దీని కింద నేనేం చెప్తానంటే డెల్టా హెచ్ నాట్ ఫార్మేషన్ అని చెప్పేసాను, ఏరో మీద రాస్తాను. తర్వాత ఇది చూడండి అమ్మ అందరూ, ఇదిరా ఈ Na
గ్యాస్ అనేది సాలిడ్ అనేది Na గ్యాస్ గా మారింది కదా. దీనికి కూడా నేను ఇందాక చెప్పాను డెల్టా H0 ఎస్ అంటే సబ్లిమేషన్ ఒక పాయింట్ అయిపోయింది. ఇది కూడా సిఎల్ గ్యాస్ రా. దీనికి కూడా ఏం చెప్పానంటే డెల్టా H0 డిసోసియేషన్ అన్నాను, అయితే 1/2 పెట్టాను, హాఫ్ అని చెప్పాను. ఇదిరా ఎలక్ట్రాన్ లాస్ చేసుకుందిరా, అంతేనా? ఏమొచ్చింది ఎలక్ట్రాన్ లాస్ చేసుకొని? Na+ గ్యాస్ వచ్చిందిరా. ఓకేనా? Na+ గ్యాస్, రైట్. దీంట్లో ఎలక్ట్రాన్ లాస్ అయింది కాబట్టి ఆ లాస్ అయిన ఎలక్ట్రాన్ ఇది మైనస్ గా చూపిస్తున్నారు. దీనికి ఏమన్నా అంటే డెల్టా H0 అయనైజేషన్ అని చెప్పేస్తున్నారు మైనస్. మరి ఇక్కడ ఎలక్ట్రాన్ గెయిన్ అయిందిరా, మీకు తెలుసు అందరికి ఎలక్ట్రాన్ గెయిన్ అయిందిరా. ఓకే, ఇది లాస్ అయినందుకు మైనస్ రా, గెయిన్ అయినందుకు ప్లస్ రా. ఇక్కడ డెల్టా H0 ఈజీ అన్నారా, దీని ఎలక్ట్రాన్ గెయిన్ ఎంతాల్పీ. ఇక్కడ ఏమొచ్చిందిరా, Cl- వచ్చిందిరా, Cl- గ్యాస్. ఇలా చెప్పినే చెప్తున్నాను, కొత్తగా ఏం చెప్పు. ఇప్పుడు రా ఇది ఈ రెండు కలిసి NaCl సాలిడ్ ఫామ్ చేసిందిరా. చూడండి, ఈ రెండు కలిసి NaCl సాలిడ్. ఇలా హీట్ చేంజ్ ఏమని చెప్పానంటే ఇందాక డెల్టా H0 లాటిస్ అని చెప్పాను. H0 లాటిస్. ఇలా అందరికి ఓకేనా? అంతగా అర్థం కాని పాయింట్ అంటే ఏం లేదు అక్కడ. ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్, ఒక పాయింట్ చెప్పబోతున్నారు, వినండి అందరూ. ఒరే, ఈ సింగిల్ స్టెప్ లోరా డెల్టా H0 ఫార్మేషన్ రా ఇది. ఈ 5 స్టెప్ వాల్యూస్ చేంజ్ రా ఒక్కదానికి ఈక్వల్ రా. అంటే అప్పుడు దాని అర్థం ఏంటంటే అదేగా ఎంథాల్పీ చేంజ్ ఇన్ సింగిల్ స్టెప్ ఆర్ మల్టీ స్టెప్స్ ఈ సేమ్ అనే కదా మనం చెప్పిన స్టేట్మెంట్. ఇది డెల్టా H0 రా ఒకటి సబ్లిమేషన్. ఇది డెల్టా H0 అయనైజేషన్ రా రెండోది. హాఫ్ డెల్టా H0 రా డిసోసియేషన్. తర్వాత డెల్టా H0 ఈజీ రా ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఇది లాస్ట్ రా డెల్టా H0 లాటిస్ రా, లాటిస్ ఇదిరా. ఎప్పుడన్నా మీకు ఒక చిన్న ప్రాబ్లం కూడా ఇస్తాడరా, అంటే బోర్డు మీద మొత్తం 6 వాల్యూస్ ఉన్నాయిరా, 5 వాల్యూస్ వాడు ప్రొవైడ్ చేస్తాడు, 6th వాల్యూ మిమ్మల్ని కనుక్కోమంటాడు. 5 వాల్యూస్ ప్రొవైడ్ చేస్తాడు, 6th వాల్యూ కనుక్కోమంటాడు. ఏదైనా కావచ్చు, వాడి ఇష్టం. ఓకేనా? రైట్, ఒకసారి చూడండి. ఈ సింగిల్ స్టెప్ ఏమన్నా డెల్టా H0 ఫార్మేషన్ దా, ఇదేమన్నా సబ్లిమేషన్ దా, ఇదేమన్నా అయనైజేషన్ దా, ఇది హాఫ్ డిసోసియేషన్ దా. కాదు, మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాను, డెల్టా H0 ఫార్మేషన్ నెగిటివ్ వాల్యూ అంటే రిలీజ్ అయ్యింది అన్నాను. అదేవిధంగా సబ్లిమేషన్ అన్నా డిసోసియేషన్ అన్నా అయనైజేషన్ అబ్జార్ప్షన్ పాజిటివ్ వాల్యూస్ అని చెప్పాను. మళ్ళీ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ నెగిటివ్ అని చెప్పాను. లాటిస్ ఎంథాల్పీ కూడా నెగిటివ్ అని చెప్పాను. లాటిస్ ఎంథాల్పీ కూడా నెగిటివ్ అని చెప్పాను. ఇదిరా. సరే, ఇలా చెప్పాం. ఇంతకీ బోర్న్ హ్యాబర్ సైకిల్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ డెల్టా H0 లాటిస్. లాటిస్ ఎంథాల్పీని కనుక్కోవడానికి ఇది పనికి వస్తుందా, రాసుకోండి ఆ పాయింట్. బోర్న్ హ్యాబర్ సైకిల్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ డెల్టా H0 లాటిస్. ఇదిరా. అంటే ఇప్పుడు ఈ మిగిలిన 5 వాల్యూస్ కనుక్కోవచ్చు కదరా. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నారా, బోర్న్ హ్యాబర్ సైకిల్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ డెల్టా H0 లాటిస్. అంటే సెంటెన్స్ లేదు, లాటిస్ ఎంథాల్పీ అంటాం. అయితే ఇందాక మాట అన్నాను, 6లో మిగిలిన 5 ఏది ఇచ్చినా 6th వన్ కనుక్కోవచ్చు అన్నాను. మరలంటప్పుడు రా ఇట్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ కనుక్కోవడానికి కూడా పనికి వస్తుందా. అప్పుడేంది, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ కాకుండా మిగిలిన 5 వాల్యూస్ ఇస్తే అది కనుక్కోవచ్చు. ఓకేనా? ఇది. ఆ తర్వాత జనరల్గా ఏమైందంటారా, జనరల్లీ డెల్టా H0 లాటిస్ న్యూమరికల్ గా గ్రేటర్ దాన్ డెల్టా H0 ఫార్మేషన్.
డెల్టా హెచ్ నాట్ లాటిస్ గ్రేటర్ దాన్ డెల్టా హెచ్ నాట్. నేను మీకు ఏమన్నా జనరల్గా అన్నాను వాడు ఏంటంటే వాడు ఉద్దేశం ఇందా నేను అన్నాను మీకు థర్మోడైనమిక్స్లో వాల్యూస్ కూడా ఉంటాయి అని. అంటే డెల్టా హెచ్ నాట్ ఎఫ్, సబ్లిమేషన్, అయనైజేషన్, డిసోసియేషన్, ఎలక్ట్రిక్ అన్ని వాల్యూస్ ఉంటాయిరా. ఆ వాల్యూస్లో ఎన్ఏసిఎల్కి ఉంటాయిరా. ఆ ఉన్న వాల్యూ లాటిస్ ఎంథాల్పీ వాల్యూరా 700 అబోవ్ ఉంటుందిరా. ఈ ఫార్మేషన్ ఎంథాల్పీ ఏమన్నా అరౌండ్ 170 దాకా ఉంటుందిరా. యాక్చువల్ వాడు బిట్ ఇచ్చింది ఆ వాల్యూ బేస్ చేసుకోండి. కాబట్టి ఎనీవే జనరల్గా అదే ఎక్కువ లాటిస్ ఎంథాల్పీ ఎక్కువ న్యూమరికల్ కదా. సైన్ రెండు నెగిటివేరా. సరే వరకు ఇన్ఫర్మేషన్ అది. ఏరా ఓకేనా? ఇది ఒక డిస్కషన్ రా. వేరే పాయింట్లోకి వెళదాం. వినండి, రెండో పాయింట్ రా. స్ట్రక్చర్స్ గురించి చెప్తారా? స్ట్రక్చర్స్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్, అయానిక్ కాంపౌండ్స్. ఒక చిన్న క్లారిఫికేషన్ దా. ఇందాక కూడా మీతో నేను అన్నాను అయానిక్ కాంపౌండ్ స్ట్రక్చర్స్ రా. నేను ఇందాక అన్నట్టు సాలిడ్ స్టేట్ అనే చాప్టర్ ఉంటుందిరా. అంతా మీ సీనియర్స్కి అయితేరా మొన్న అయిపోయిందిరా, ఒక 20 days బ్యాక్. అంటే మీరు జస్ట్ స్టార్ట్ అయినప్పుడు దాంట్లో అంతా క్లియర్గా అక్కడే వచ్చిందిరా. దాంట్లో ఒక వినపడుతుందా మీకు 0.1% ఇక్కడ చెప్తున్నారు అంతే. అటు ఏదో మొత్తం నేను ఏదో చెప్తున్నాను అనుకోవద్దు. అంటే అది కుదరదరా. ఎలా అయితే ఇప్పుడు మన కెమికల్ బాండ్ 2 weeks ఉందో సాలిడ్ స్టేట్ కూడా 2 weeks ఉంటుందిరా. అంటే మీరు అర్థం చేసుకోండి, అప్పుడు మాత్రమే క్లియర్గా చెప్పగలరా అక్కడ. మరి ఇక్కడ క్లియర్గా అంటే ఇక్కడ ఎందుకు సారంటే ఏదో 2 points అవసరం, అందుకని చెప్తున్నారా. విషయానికి వద్దాం. సీజియం క్లోరైడ్ రా, బీసీసీ స్ట్రక్చర్ అంటారా. సీజియం క్లోరైడ్ దీని కంప్లీట్ వర్డ్ రా బాడీ సెంటర్డ్ క్యూబిక్ రా. ఏంటో నేను చెప్పిన వాడు బాడీ సెంటర్డ్ క్యూబిక్. బి అంటే బాడీ రా, సి అంటే సెంటర్డ్, సి అంటే క్యూబిక్ రా. ఒకసారి బోర్డు మీద చూడండి. ఒరే మీరు క్యూబ్ గీస్తారా జనరల్గా? నేను గీస్తున్నారా? జనరల్గా ఒక స్క్వేర్ తీసుకోండి రా, రెండో స్క్వేర్ కూడా తీసుకుంటున్నారా. ఓకేనా? ఇదిరా. ఇప్పుడు బోర్డు మీద నీకు క్యూబ్ కనిపిస్తున్నారా? ఇలా కార్నర్స్ రా, 8 కార్నర్స్ లో నేను ఇలా తీసుకుంటున్నారా. 8 కార్నర్స్ లో ఈ కార్నర్ లో తీసుకున్న అయాన్ ఏంటంటే సిఎల్ మైనస్ అయాన్. సిఎల్ మైనస్. మధ్యలో ఒక అయాన్ తీసుకుంటున్నారా, అది సిఎస్ ప్లస్ అయాన్ రా, సీజియం. ఈ బోర్డు మీద కనిపించే డయాగ్రామ్ ఏమంటారు? బాడీ సెంటర్డ్ క్యూబిక్ అంటారు. ఏమంటా? బాడీ సెంటర్డ్ క్యూబిక్. ఇంకోసారి బాడీ సెంటర్డ్ క్యూబిక్. అయిపోయింది అందరికీ? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలరా. ఓకేనా? ఏంటి సార్ అంటే దీనికి రివర్స్ కూడా తీసుకోవచ్చు. రివర్స్ అంటే మధ్యలో సిఎల్ మైనస్ తీసుకొని ఆ 8 ప్లేస్లో సిఎస్ ప్లస్ కూడా పెట్టవచ్చు. అది కరెక్ట్. ఓకే. బాడీ సెంటర్డ్ క్యూబిక్ అని నువ్వు అర్థం చేసుకోవాల్సింది అంటే ఇప్పుడు ఈ రూమ్ లాగా ఉందనుకోండి, రూమే ఒక క్యూబ్ అనుకున్నారు. రూమ్లో 8 కార్నర్స్లో సిఎల్ మైనస్ పెట్టాము. మధ్య రూమ్ ఖచ్చితంగా మధ్యలో ఏముందంటే సిఎస్ ప్లస్ పెట్టాము. 8 కార్నర్స్లో సిఎల్ మైనస్, మధ్యలో సిఎస్ ప్లస్. అందుకని సెంటర్లో ఉన్నట్టు ఇది, అవన్నీ మూలలో ఉన్నట్టు మొత్తం కలిపి అది క్యూబ్. బాడీ సెంటర్లో ఒక అయాన్ ఉంది కాబట్టి బాడీ సెంటర్డ్ క్యూబిక్ అని చెప్తారు. ఇక్కడ కోఆర్డినేషన్ నంబర్ అనే ఒక వర్డ్ వస్తుంది. కోఆర్డినేషన్ నంబర్. ఇంతకు ఏం సార్ కోఆర్డినేషన్ నంబర్ అంటే నంబర్ ఆఫ్ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ సరౌండింగ్ అయాన్. ఒక అయాన్ చుట్టూ ఉండే ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ రాస్తున్నారా. నంబర్ ఆఫ్ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ సరౌండింగ్ అయాన్, సరౌండింగ్ అయాన్. ఒక యాన్ అయాన్. ఓకే, ఒక అయాన్ చుట్టూ ఉండే అయాన్. ఒరే ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ సిఎస్ ప్లస్ చుట్టూ 8 ఉన్నాయి కదా. కాబట్టి ఇక్కడ ఏమంటామంటే కోఆర్డినేషన్ నంబర్
ఫర్ సిఎస్ ప్లస్ 8 రా, ఫర్ సిఎల్ మైనస్ ఆల్సో 8. అంటే ఈ మధ్యలో సిఎస్ 8 సిఎల్ మైనస్, కొన్ని మధ్యలో సిఎల్ మైనస్, చుట్టూ 8 సిఎస్ ప్లస్. అయిపోయిందా? ఇప్పుడు నీకు బోర్డు మీద కనిపిస్తుందా అంట ఒక యూనిట్ సెల్ అంటారా, ఏమంటారా? యూనిట్ సెల్. ఇది యూనిట్ సెల్, యూనిట్ సెల్. ఇప్పుడు వినండి అందరూ, యూనిట్ సెల్ అన్నాం కదా, కంటిన్యూషన్ చెప్పానా? యూనిట్ సెల్ కంటైన్స్ 1 ఫార్ములా యూనిట్ ఆఫ్ సీజియం క్లోరైడ్. 1 యూనిట్ సెల్ కంటైన్స్ 1 ఫార్ములా యూనిట్. 1 ఫార్ములా యూనిట్. ఒక్క నిమిషం. జనరల్ గా గనక కోవలెంట్ అయితేరా మాలిక్యూల్ అనేవాడు వాడతారా. సీజియం క్లోరైడ్ అని చూడండి, దాని ఫార్ములా యూనిట్ అని చదవాలి. అదే నీకు ఎక్కడైనా CO2 అని వచ్చింది అనుకోండి, అది ఫార్ములా అంటాం, మాలిక్యులర్ ఫార్ములా అంటాం. CO2 అనే కార్బన్ డైఆక్సైడ్ CO2 రాయడం మాలిక్యులర్ ఫార్ములా. సీజియం క్లోరైడ్కి CSCl రాయడం ఫార్ములా యూనిట్. అంటే ఒక యూనిట్ సెల్లో ఒక ఫార్ములా యూనిట్ ఉంటుంది. దాని అర్థం ఏంటి సార్ అంటే, ఒక చిన్న క్లారిఫికేషన్. అంటే ఇందాక అన్నాను సాలిడ్ స్టేట్లో ఏదో 0.1% చెప్తున్నారా, మొత్తం చేయడం కుదరదని. విషయం ఏంటి సార్ అంటే, ఈ మధ్యలో సీజం ఉందిరా, ఓకే, ఇక్కడ చుట్టూ 8 ఉన్నాయిరా, కానీ కార్నర్లో ఉంటే దాని కంట్రిబ్యూషన్ 1/8 రా. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ రూమ్ కార్నర్ ఉందనుకున్నారా, ఈ రూమురా ఈ పెద్ద బిల్డింగ్ అనుకుంటేరా, ఆ కార్నర్ 8 రూమ్స్ కామన్గా ఉంటుంది. 8 రూమ్స్ కంటే ఇది ఒక రూము, దీనికి ఈ పక్క ఒకటి, ఆ పక్క ఒకటి, ఆ పక్క ఒకటి, అంటే ఈ ఫ్లోర్లో 4 ఉంటాయిరా, పై ఫ్లోర్లో 4. అందుకని కార్నర్లో ఉన్న ఆటము ఆ యూనిట్ సెల్ కోసం 1/8 కంట్రిబ్యూట్ చేస్తుందిరా. అలాంటి 8 ఉన్నాయి కాబట్టి కలిపితే 1 వచ్చిందిరా, 1 వచ్చింది. ఓకేనా? అంటే 1 Cl మైనస్ 1 CS ప్లస్, మధ్యలో ఉన్న CS ప్లస్ ఒకటి, 1 Cl మైనస్. మనకున్న లిమిట్స్లో కొద్దిగా చెప్పడానికి ట్రై చేస్తాను రా, కానీ నీకు పాయింట్ గుర్తుండాలిరా. 1 యూనిట్ సెల్ కంటైన్స్ 1 ఫార్ములా యూనిట్. యాక్చువల్గా ఇక్కడ నీకు ఇచ్చింది అకాడమీ టెక్స్ట్ బుక్లో కెమికల్ బాండ్లో NaCl ఇచ్చాడు. మీకు మొన్న కూడా చెప్పాను, NaCl అంటే రాక్ సాల్ట్ అంటారా, సోడియం క్లోరైడ్ అంటాంలే, రాక్ సాల్ట్ అంటాం. ఓకేనా? ఇందాక దీనికి BCC కదా, దీనికి స్ట్రక్చర్ ఏమంటాం అంటే FCC అంటారా, ఫేస్ సెంటర్డ్ క్యూబిక్. ఏంట్రా వర్డ్ ఏంటి? ఫేస్ సెంటర్డ్ క్యూబిక్, ఫేస్ సెంటర్డ్ క్యూబిక్. లేకపోతేరా CCP అంటారా, క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్. రెండు ఒకటేరా, వర్డ్స్ డిఫరెంటే కానీ మీనింగ్ ఒకటే. FCC అంటే ఫేస్ సెంటర్డ్ క్యూబిక్, CBCP అంటే క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్. దీన్నే ఆక్టాహైడ్రన్ అని కూడా చెప్తారా, ఆక్టాహైడ్రన్. సరే, ఇది డయాగ్రామ్ గీసాను కానీ ఇది గీట్లేదురా, ఇది బాగా టైం టేకింగ్. సరే, ప్రస్తుతానికి అవసరం లేదని ఉద్దేశిస్తారు, గీట్లేదురా. ఆ విషయానికి వద్దాంరా. ఏంటి సార్ అంటే, దీంట్లో కోఆర్డినేషన్ నంబర్ తీసుకుంటేరా Na+కి 6 Cl మైనస్కి 6 అంటే దాని అర్థం ఏంటంటే, ఈచ్ Na+ సరౌండెడ్ బై 6 Cl మైనస్, ఈచ్ Cl మైనస్ ఈ సరౌండెడ్ బై 6 Na+. అది దాని అర్థం. ఇందాట్లా కాదు, నేను డయాగ్రామ్ గీయట్లేదని చెప్పాను, అకాడమీలో ఉందో ఒకసారి చూడండి. కాకపోతే ఏంటంటే అదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం టైం వేస్ట్ అని నా ఉద్దేశం. మళ్ళీ మీకు సాలిడ్ స్టేట్ వచ్చినప్పుడు చెప్తారా, మళ్ళీ అది వేరే కేసు. కానీ ఇప్పుడు మాత్రం ఈ మాట చెప్తున్నారా. ఎవరే ఇందాక 1 యూనిట్ సెల్ కంటైన్స్ 1 ఫార్ములా యూనిట్ అన్నా కదరా, 4 ఫార్ములా యూనిట్స్. ఇక్కడ 4 ఫార్ములా యూనిట్స్ అంటే, ఇక్కడ 1 ఫార్ములా యూనిట్ అంటే 1 సీజియం క్లోరైడ్ రా, ఇక్కడ 4 సోడియం క్లోరైడ్, 4 సోడియం క్లోరైడ్. అంటే ఏం లేదురా, 4 సోడియం క్లోరైడ్ కలిపితే 1 యూనిట్ సెల్గా తీసుకుందాం. అయితే ఒక్క నిమిషంరా, అలా ఎందుకు తీసుకుంటాం సార్ అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉందిరా, కాకపోతే అది ఇప్పుడు చెప్పవరా, అక్కడ సాలిడ్ స్టేట్ వచ్చినప్పుడు చెప్తాను. దానికి కూడా రీజన్, ఇప్పుడంటే టైం ఉంటే చెప్పుకోవచ్చు అంటే మనకు టైం ప్రొవిజన్ ఇంపార్టెంట్. సరే, ఓకే, అర్థం చేసుకుంటే సిచ్యువేషన్. 4 ఫార్ములా యూనిట్స్ ఉంటాయిరా,
అంటే 4 మాలిక్యూల్స్ ఉంటాయి అనుకోండి. జనరల్ కోవలెంట్ అయితే మాలిక్యూల్స్ అనేవాళ్ళం. 4 ఫార్ములా యూనిట్స్ ఉంటాయి. రైట్. ఇది ఇక్కడ నీకు ఒక పాయింట్. కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అని చెప్పాను రా, 6 అని చెప్పాను రా. ఓకేనా? రైట్. ఓకేనా? ఇది కొంత ఇన్ఫర్మేషన్. ఇది దీనికి క్రింద నేను సాలిడ్ స్టేట్ లో 0.1% చెప్పాను రా, అంతకంటే ఏం చెప్పలేదు నేను. రైట్. కాసేపు దీన్ని పక్కన పెడదాంరా, వేరే టాప్ పాయింట్కి వెళ్దాం. అంటే రా ఇప్పుడు చిన్న క్లారిఫికేషన్ రా, స్కూల్లో కనుక నీకు సాలిడ్ స్టేట్ అని టాపిక్ అనుకుంది చెప్పుకున్నారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా నీకు కనెక్ట్ అయిపోద్దిరా. ఎందుకంటే నేను ఇంకా చెప్పలేదు, నేను చెప్పాలంటే సంవత్సరం పట్టిద్ది అనమాట. అదేంటంటే టెంపరీగా ఎక్కడన్నా ఒక్కోసారి మనకు కొద్దిగా ఇబ్బంది అవ్వచ్చు. కానీ నువ్వు పబ్లిక్ అసలు ఐఐటి ఎగ్జామ్ రాసే 2 years తర్వాత కాబట్టి అప్పటికి మొత్తం వచ్చింది, ఎవరికైనా అందరికీ చెప్తాం. అదే టెంపరీగా మాత్రం కొద్దిగా ఫేవరబుల్ చెప్పారంటే చెప్తారా, కొన్ని స్కూల్ స్టేజెస్లో చెప్తారు. సరేరా, ఇందాక కూడా చెప్పాను, మీకు వెంటనే డౌట్ రావచ్చు, ఏ సార్ మీరే చెప్పొచ్చు కదని. నేను చెప్పొచ్చురా, ఇందాక అన్నట్టు సాలిడ్ స్టేట్ టాపిక్కే 2 weeks పెట్టేప్పుడు నేను మీకు ఎడ చెప్పగలను రా, కుదరదు. అది రైట్. సరేరా, కంటిన్యూషన్కి వెళదాంరా. అంటే చెప్పకూడదని నా ఉద్దేశం కదరా. మనకేమవుతుందంటే వేరే సైడ్కి ఎక్కువ వెళ్ళామనుకో ప్రజెంట్ వీక్ దెబ్బడిపోద్దిరా మనకి సిలబస్, అంతే. ఇప్పుడు రా, కాస్త అయానిక్ కాంపౌండ్స్ అనే పార్ట్లో నుంచి పక్కన పెట్టి ఇంకోటి ఉంది, మెల్టింగ్ పాయింట్ చెప్పాలన్నాను, చివరి 20 minutes చెప్తారా. అది మీకు ఇచ్చిన సినాప్స్లో ఉంది, అందుకని వేరే పాయింట్కి వెళ్తున్నారు. వేరే పాయింట్కి వెళ్ళాలంటే కొద్దిగా కోవలెంట్ బాండ్ గురించి కొన్ని పాయింట్స్ చెప్పాలి. వినండి అందరూ. కోవలెంట్ బాండ్ ఏదో ఇప్పుడు హెడ్డింగ్ పెట్టామని కోవలెంట్ బాండ్ మొత్తం ఇక్కడే వచ్చిందని కాదురా. నెక్స్ట్ వీక్లో రా వెస్పర్ థియరీ ఉంది, అది కోవలెంట్ బాండ్కి సంబంధించింది. విబి థియరీ, వేలెన్సీ బాండ్ థియరీ, అది కోవలెంట్ బాండ్కి సంబంధించింది. హైబ్రిడేషన్, అది కూడా కోవలెంట్ బాండ్కి సంబంధించింది. అంటే అవన్నీ అక్కడ ఎక్కువ వస్తే ఇప్పుడు ఇనిషియేట్ చేస్తున్నారు. మన క్లాస్లో లీవీస్ స్పెషల్ థియరీ మీకు చెప్పేటప్పుడు నేను ఒక మాట అన్నాను, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గివ్ అయానిక్ బాండ్ అన్నాను. NaCl తీసుకొని Na ఒక ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది, Cl ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తుంది, దీన్నే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. మరి ఇక్కడ కోవలెంట్ బాండ్ అంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గివ్ కోవలెంట్ బాండ్ అన్నారు. షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గివ్ కోవలెంట్ బాండ్. సరేరా, రైట్. ఇప్పుడు షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తీసుకున్నప్పుడు ఓకే వినండి ఒకసారి, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ముందు డెఫినేషన్ చెప్తారు, ఏది కోవలెంట్ బాండ్ డెఫినేషన్. ఓకేనా? వన్ ఆఫ్ ద బాండెడ్ ఆటమ్ గివ్స్ 1 electron అండ్ అనదర్ ఆటమ్ గివ్స్ 2nd electron. మళ్ళీ ఇంకోసారి, వన్ ఆఫ్ ద బాండెడ్ ఆటమ్ గివ్స్ one electron, one of the bond atom gives 1 electron and other atom gives other electron. అంటే సింపుల్ గా చెప్తారా, ఈచ్ బాండెడ్ ఆటమ్ గివ్స్ 1 electron. లేదా బాండ్ లో 2 ఆటమ్స్ ఉంటాయి. ఓకేనా? ఈచ్ బాండెడ్ ఆటమ్ గివ్స్ 1 electron. These 2 electrons are mutually shared by 2 atoms. These 2 electrons, ఇదే కోవలెంట్ బాండ్ డెఫినేషన్. These 2 electrons are mutually shared by 2 atoms. Mutually shared by 2 atoms. ఇంకోసారి, each bonded atom gives 1 electron. These 2 electrons are mutually shared by 2 atoms. అయిపోయిందా? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారా. హైడ్రోజన్ H2 రా, జాగ్రత్త అమ్మా. ఏదైనా మొన్న నవ్వుతా ఒక మాట అన్నాను మీతో, నేను ఏదైనా చెప్పలేదనుకోండి మాకు తెలియదు సార్ అంటారు అనమాట. నేను ఏదైనా చెప్పాను అనుకోండి మాకు తెలుస్తారంటారు. ఓకేనా? దానికి ఏంటంటే ఏదో మీరు కావాలని అంటున్నారని కాదు, హ్యూమన్ బీయింగ్ క్యారెక్టర్ అదిరా. ఇంకా స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇంకొద్దిగా ఎక్కువ ఉంటుంది ఆ క్యారెక్టర్, అంతకంటే ఏం లేదు. కాబట్టి ప్రతి పాయింట్ నేర్చుకుంటారు, పర్లేదు, ఆల్రెడీ తెలిసినా తెలియకపోయినా. రైట్. ఇంకోటి, ఎవరిని ఇన్సల్ట్ చేయడం నేను ఇలా అంటలేదురా, నవ్వుతా వర్క. అది చిన్న సైకలాజికల్ ప్రాబ్లం రా ఎవరికైనా. కెమిస్ట్రీలోరా ఇంత పాయింట్ కూడా బిట్ రావచ్చు, ఆ బిట్ మనకు పోవచ్చు.
పబ్లిక్ లో నా అబ్జర్వేషన్ లో మెరిట్ స్టూడెంట్ కి ఎక్కువ సార్లు పోతుంది కెమిస్ట్రీలో చిన్న బిట్స్ రా, పెద్దవి బాగా రైట్ అవుతాయిరా, అది తెలుసుకోండి. సరే విషయానికి వద్దాం. ఒరే హైడ్రోజన్ కాన్ఫిగరేషన్ దా 1s1 రా, అంటే ఎస్ లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుందిరా. ఇప్పుడు ఒకసారి చూడండి అందరూ, ఈ హైడ్రోజన్ లో రెండు కదా హైడ్రోజన్స్, ఒక ఎలక్ట్రాన్ అనుకున్నారా. రెండో హైడ్రోజన్ లో ఈ ఎలక్ట్రాన్ అనుకున్నాం, ఇది అన్న ఒకటి, ఇది ఇంకోటి. ఈ రెండు షేర్ చేసుకుంటాయిరా. అప్పుడు ఏమవుతుందంటే షేరింగ్ కి సర్కిల్ ఇండికేషన్ రా. ఈ 2 ఎలక్ట్రాన్స్ దీంట్లో ఉన్నట్టు దీంట్లో కూడా ఉన్నట్టే. ఎరా ఇది ఎస్ ఆర్బిటల్ అని అర్థం కాదురా, ఆటమే 2 ఎలక్ట్రాన్స్. దీన్ని డూప్లెట్ కాన్ఫిగరేషన్ అంట, మీకు తెలుసు. ఆక్టెట్ అయినా స్టేబుల్, డూప్లెట్ అయినా స్టేబుల్. అదిరా బాండ్ ఫార్మేషన్ అయిపోయిందా. దీన్ని మనం సింపుల్ గా ఏం చేస్తామంటే ఇలా చూపిస్తామరా, హెచ్ గా చూపిస్తామరా. సింపుల్ గా అలా ఉంటది. ఓకేనా. దీన్నే లీవిస్ స్ట్రక్చర్ అంటారు. ఏమంటా లీవిస్ స్ట్రక్చర్ అంటే ఎలక్ట్రాన్స్ చూపించడం. ఇంకోటిరా, ఎక్కడన్నా కొన్ని బుక్స్ ఏం చేస్తాడంటేరా, హెచ్ ఒక ఎలక్ట్రాన్, హెచ్ ఇంకోటి, తేడా తెలియడం కోసం ఇలా క్రాస్ పెడతాడు. అంటే డాట్ అయిన ఎలక్ట్రానే, ఆ క్రాస్ అయిన ఎలక్ట్రానే. ఇది మనకు అకాడమీలో అయితే ఇట్లానే అంటే ఏం లేదు, తేడా ఏంటి సార్ అంటే ఈ ఎలక్ట్రాన్ ఈ ఆటం నుంచి వచ్చినట్టు, ఈ ఎలక్ట్రాన్ ఈ ఆటం, మనకు తేడా తెలియటం కోసం, అందుకంటే ఏం లేదు. సరే వదిలేద్దాంరా. క్లోరిన్ తీసుకుందాంరా. క్లోరిన్ అందరికీ తెలుసుగా Cl2 రా. కరెక్ట్ అండి అంది Cl2. చెప్పండి Cl అటామిక్ నెంబర్ ఎంతో 17 కాన్ఫిగరేషన్ రాస్తుందా. నియాన్ కోర్ అంటే 10 వరకు వదిలేస్తారు, మనకు అవసరం లేదు. 3s2 3p5 రా, 3s2 3p5. ఒకవేళ నువ్వు ఆలోచించుకుంటారా, ఎస్ లో ఇలా ఉంటుందిరా ఒక పెయిర్, పిలో 5 లో రా 1 1 1 3 రా, మళ్ళీ 2 పెయిర్ అప్ అవుతారా. అంటే పిలో 5 లో కూడా 2 పెయిర్స్, ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుందిరా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి, ఒక క్లోరిన్ ఏమన్నా నిన్న లీవిస్ థియరీ చెప్పేటప్పుడు చివరిలో ఒక పాయింట్ అన్నారా, జనరల్లీ అవుటర్ మోస్ట్ షెల్ ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ ఇన్ బాండింగ్, అంటే వేలెన్సీ షెల్. అందుకనే ఈ నియాన్ కోర్ రాసింది ఏంటంటే, ఇక్కడ దీంట్లో ఏముంటుందిరా, నియాన్ లో 1s2 2s2 2p6, మనకి ఇన్నర్ షెల్స్ తోటి పని లేదురా, అందుకని అది వదిలేస్తాను రా. ఇప్పుడు రా, ఒక క్లోరిన్ లో రా 3 పెయిర్స్ ఉన్నాయిరా, ఇది 3 పెయిర్స్, ఇది ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉందిరా, ఇది సింగిల్ ఎలక్ట్రాన్, ఇది ఒక క్లోరిన్. అప్పుడు రెండో క్లోరిన్ లో కూడా సేమ్ అదే సిచ్యువేషన్ రా, ఇది 3 పెయిర్స్, ఒక సింగిల్ ఎలక్ట్రాన్. దీన్ని రెండు షేర్ చేసుకుంటాయిరా, ఇది రెండు షేర్ చేసుకుంటాయి. ఇప్పుడు రా, ఇది ఏమన్నా బాండ్ రా, షేరింగ్ ఉన్నది. ఇది కాకుండా పెయిర్స్ దీని మీద ఉన్నాయిరా, దీని మీద కూడా ఉన్నాయిరా. అదేనండి, దీని మీద, దీన్ని ఏమన్నా బాండ్ పెయిర్ అంటారు, బీపీ అని రాస్తున్నారా, బాండ్ పెయిర్. వీటిని ఏమన్నా లోన్ పెయిర్స్ అంటారా, లోన్ పెయిర్. ఇంకో వర్డ్ లోన్ పెయిర్ ఆర్ నాన్ బాండెడ్ పెయిర్ అని కూడా చెప్తారా, ఎన్బిపి. వర్డ్స్ తెలుసారా మీకు ఆల్రెడీ, నాన్ బాండెడ్ పెయిర్, లోన్ పెయిర్ ఆర్ నాన్ బాండెడ్ పెయిర్. మళ్ళీ ఇంకొకసారి అందరికి, ఇది ఒక్కటే బాండ్ పెయిర్ రా. అయితే దీనికి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయిరా, దీనికి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎలాను, ఈ 6 రా, ఇది ఒక 2 8, అంటే ఏమవుతుందంటే ఆక్టేట్ ఉన్నట్లు, రెండింటికి ఏమన్నట్టు ఆక్టేట్ రా. ఇది ఆక్టేట్ వచ్చినట్టు, ఇది కూడా ఆక్టేట్ వచ్చినట్టు, ఇదిరా. అది Cl2 అంటారా, ఏమంటుందని Cl2. అట్లా చెప్పుకుంటూ రావాలరా. ఇంకా 4 5 చెప్తారా, అదే వాడు ఎన్నైనా అడగొచ్చులే. ఈసారి HCl తీసుకుంటున్నారా, ఇందాక కాన్ఫిగరేషన్ ఉంది కాబట్టి ఇంకా దాని జోలికి వెళ్ళట్లేదురా. హెచ్ దాని నుంచి వచ్చిన ఎలక్ట్రాన్ ఇదిరా, Cl 3 పెయిర్స్ ఉంటాయిరా. ఓకేరా, ఇదేమన్నా హెచ్ నుంచి వచ్చే ఎలక్ట్రాన్ HCl. అప్పుడు ఇది ఇదారా HCl రా, దీనికి 2 ఎలక్ట్రాన్సే ఉంటాయిరా,
దీనికి 8 ఎలక్ట్రాన్స్. ఇది డూప్లెట్, ఇది ఆక్టేట్. రాసినప్పుడు హెచ్సిఎల్, సిఎల్ మీద మాత్రం 3 లోన్ పేర్స్ ఉంటాయి రాయి, 3 లోన్ పేర్స్ ఇక్కడ. ఇది హెచ్సిఎల్ రా. ఒకవేళ నువ్వు H2O రాద్దాం అనుకున్నావు, హెచ్ ఆల్రెడీ తెలుసు కదా, ఓ రాద్దాం రా. ఓ 8 హీలియం కోర్ రా, అంటే 2 ఎలక్ట్రాన్స్. 2s2 2p4 రా. ఎస్లో ఒక పెయిర్ రా. పిలో 4 అంటే ఒకటే పెయిర్ రా, 2 అన్పెయిడ్ ఉంటాయి రా. ఒకటే పెయిర్, 2 అన్పెయిడ్ ఉంటాయి అంటున్నాను, రైట్. రేపు మీకు ఈ బ్లూటూత్ బడ్ పెట్టుకోవడం మీకు బాగా స్టైల్గా ఉంటుందా, నాకేమన్నా చిరాగ్గా ఉంటారు. ఇంత ముందు కూడా చెప్పాను మీకు, కానీ తప్పదు గట్టి పెట్టుకున్నారా అంటే మీకు డౌట్ రావచ్చు, ఎందుకు ప్రతిసారి సార్కి జారిపోతుందంటే మీరేమో బాగా నీట్గా స్టైల్గా లోపలికి పెడతారు. నేను అంత స్టైల్గా అంత లోపలికి పెట్టను, ఓకేనా, అది ప్రాబ్లం, అంతకంటే ఏం లేదు. సరే, విషయానికి వద్దాం. ఎరా 1 ఓరా 2 హెచ్ఎల్. ఓ మీద 2 లోన్ పేర్స్ కూడా ఉన్నాయిరా. ఇదొక లోన్ పేరు, ఇదొక లోన్ పేరు అనుకున్నారా. హెచ్ తోటి ఓ నుంచి వచ్చిన సింగిల్ ఎలక్ట్రాన్ ఇది, హెచ్ నుంచి వచ్చింది ఇదిరా. అదేవిధంగా రెండో హెచ్ తోటిరా ఓ నుంచి వచ్చిన ఎలక్ట్రాన్ ఇది, హెచ్ నుంచి వచ్చింది, ఎందుకంటే ఓలో 2 అన్పెయిడ్ ఉన్నాయిరా. ఇప్పుడు రా ఇది ఇలా చూపిస్తాంరా, ఇది ఇలా చూపిస్తాంరా. అంటే హైడ్రోజన్కి 2 ఎలక్ట్రాన్సే ఉన్నట్టు, దీన్ని మాత్రం ఇలా చూపిస్తాంరా. వినపడుతుందా ఇది? సో అప్పుడు ఏంటి సార్ ఇదంటే ఓ 2 లోన్ పేర్స్గా హెచ్ హెచ్. అప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్కి ఆక్టేట్ ఉన్నట్రా, ఆక్సిజన్కి ఆక్టేట్. హైడ్రోజన్ మాత్రం డూప్లెట్ ఉన్నట్టు, 2 ఆక్సిజన్ అంతగా 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా ఇదిరా. అర్థమైందా? ఇది ఒక పాయింట్. సరే, కొద్దిగా ఇంకో 4-5 ఎగ్జాంపుల్స్ చెప్తారా, మీకు అర్థమవుతుందో లేదా. ఎప్పుడు కూడా నేను పాయింట్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కొద్దిగా టైం ఇస్తూ ఉంటాను, అంటే చిన్నగా ఇదిగో ఇది ఇది అని చెప్తా వస్తాను. వన్స్ పాయింట్ అయిన తర్వాత ఫాస్ట్గా మీకు చెప్పేస్తాను, ఎందుకంటే ఆ కాన్సెప్ట్ అర్థమైన తర్వాత ఎగ్జాంపుల్స్ ఎంత ఫాస్ట్ చెప్పినా ఇబ్బంది ఉండదు, అందుకోసం. సరే, లేకపోతే బారికి స్లోగా చెప్పుకుంటే సిలబస్ కాదురా, కొన్ని బారికి ఫాస్ట్గా చెప్పుకుంటే పాయింట్ అర్థం కాదురా. అంటే కొన్ని ప్లేస్లో స్లో అవ్వాలి, కొన్ని ప్లేస్లో ఫాస్ట్ అవ్వాలి, అలా ఉంటేనే మనకు సబ్జెక్ట్ వర్కౌట్ అవుతుంది. రైట్. ఈసారి O2 మాలిక్యూల్ తీసుకుంటున్నారు. O2 మాలిక్యూల్ ఇక్కడ ఒక ఓ ఇదిరా, రెండో ఓ ఇది. దీని మీద ఉన్న లోన్ పేర్స్ 2 ఇవిరా, దీని మీద ఉన్న లోన్ పేర్స్ కూడా 2 ఇవిరా. అయిపోయిందా? దీంట్లో 2 అన్పెయిర్డ్, దీంట్లో 2 రా, జాగ్రత్త. దీంట్లో ఒక అన్పెయిర్డ్, దీంట్లో ఒక అన్పెయిర్డ్ కలిపి ఒక బాండ్ రా. దీంట్లో అన్పెయిర్డ్, దీంట్లో అన్పెయిర్డ్ కలిపి 1. ఇప్పుడు ఏమైందంటే దీనికి 8 అవుతాయిరా, దీనికి 8 అవుతాయిరా. చూడండి, ఈ 2 మొత్తం 4 బాండ్స్, దీనికి కూడా అంతే. అంటే 2 8 రా, 8 ఎలక్ట్రాన్స్ 8 ఎలక్ట్రాన్స్. ఇలా రాయమంటే ఇది ఇలా రాస్తారు. ఓ డబుల్ బాండ్ రా, మీకు ఆల్రెడీ కొంత ఐడియా ఉంటుంది. దీన్ని డబుల్ బాండ్ అంటారా. 2 బాండ్స్ బిట్వీన్ 2 ఆటమ్స్, 2 ఆటమ్స్ మధ్యలో 2 బాండ్స్ రా, డబుల్ బాండ్ అని చెప్తాం. అదే 1 బాండ్ బిట్వీన్ 2 ఆటమ్స్ సింగిల్ బాండ్ రాది, ఇది డబుల్ బాండ్ కావాలని రాసుకోండి, డబుల్ బాండ్. అదే N2 మాలిక్యూల్ తీసుకున్నారు అనుకోండి, N2 మాలిక్యూల్ N కాన్ఫిగరేషన్ మీకు తెలుసు, హీలియం కోర్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఒకటి కానీ తెలియకపోతే అది నేర్చుకోండి రా. 2p3 అంటే ఎందుకన్నానంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు హాలిడేస్ అప్పుడు అరామిక్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేశారా షెడ్యూల్లో. ఎస్లో 2 ఎలక్ట్రాన్స్, ఇది పిలో 3 ఎలక్ట్రాన్స్, అంటే ఒక్కో దాంట్లో 1 ఎలక్ట్రాన్. ఇది ఒక్కసారి అందరు చూడండి, N2 కదా, ఇది N రా, ఇది N. దీని మీద లోన్ పేరు ఇది అనుకుంటున్నాను, దీని మీద లోన్ పేరు కూడా ఇది.
ఇది 3 అన్పేర్డ్ రా. దీంట్లో ఒక ఎలక్ట్రాన్, దీంట్లో ఒక ఎలక్ట్రాన్, ఒక బాండ్ రా. దీంట్లో ఒకటి, దీంట్లో ఒకటి, రెండో బాండ్, దీంట్లో ఒకటి, దీంట్లో ఒకటి, 3. అప్పుడు రా దీనికి 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయిరా, దీనికి కూడా 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయిరా. 8 8. ఇప్పుడు ఇలా రాయమన్నాం అనుకోండి, ఎన్ ఎన్ ఇదిరా ట్రిపుల్ బాండ్ రా. బిట్వీన్ 2 నైట్రోజన్ ఆటమ్స్ ట్రిపుల్ బాండ్, 3 బాండ్స్ ఉన్నాయిరా, 3 బాండ్స్ ఉన్నాయిరా. ఓకే రైట్. ఓకే, ఇంకోటి రా అమోనియా తీసుకున్నావురా. అమోనియా మీకు అందరూ తెలుసు, అమోనియా ఫార్ములా ఏంట్రా, NaH3. ఇప్పుడు ఒకసారి వినండి మీరు, ఇది ఎన్ రా, దీని మీద ఉన్న లోన్ పేరు ఇదిరా. 3 హెచ్లు ఇలా రాస్తున్నారా. దీంట్లో 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయిరా. ఫస్ట్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఒక హెచ్లో ఎలక్ట్రాన్ రా ఇది. రెండో అన్పేర్డ్ ఎలక్ట్రాన్ హెచ్లో ఎలక్ట్రాన్ ఇదిరా. మూడో అన్పేర్డ్ ఎలక్ట్రాన్ మూడో హెచ్. అంటే ఇప్పుడు హెచ్ ఇంతవరకు తీసుకుంటావురా. ఇది హెచ్, ఈ మొత్తం కలిపి తీసుకున్నాం అనుకుంటారా, ఇది ఎన్ రా. అంటే ఇలా ఉన్నట్టు ఎన్ లోన్ పేర్. ఒక్క చిన్న క్లారిఫికేషన్ రా, ఇక్కడ కూడా 3 బాండ్స్ ఉన్నాయి వెనక్కి, కానీ ట్రిపుల్ బాండ్ అనకూడదురా. ఎందుకంటే 3 బాండ్స్ బిట్వీన్ 2 ఆటమ్స్, ఇది ట్రిపుల్ బాండ్ రా. ఇది డబుల్ బాండ్, ఆపరపాటు చేసేవాళ్ళు కూడా ఉంటారు రా. ఇది ట్రిపుల్ బాండ్. మరి ఇక్కడ 2 ఆటమ్స్ మధ్యలో 3 లేవురా. దీనికి దీనికి మధ్య ఒక బాండ్, దీనికి దీనికి మధ్య ఇంకో బాండ్, దీనికి. సో 3 సింగిల్ బాండ్స్ రా ఇవి. 3 సింగిల్ బాండ్స్. ఓకేనా, అదే అన్న ట్రిపుల్ బాండ్. సరే, చాలా మందికి తెలుసు అనుకోండి. ఇప్పుడు రా ఇప్పటిదాకా నేను చెప్పిన వాటిల్లో ఎక్కడా కూడా ఉంటే డూప్లెట్ లేకపోతే ఆక్టెట్ వచ్చినాయిరా. అంటే 2 ఎలక్ట్రాన్స్ లేకపోతే 8 ఎలక్ట్రాన్స్. కానీ ప్రతిసారి అలానే రావాలని రూల్ లేదురా. ఒకసారి మీరు వినండి అందరూ. ఇన్కంప్లీట్ ఆక్టెట్, ఇన్కంప్లీట్ ఆక్టెట్. లిథియం క్లోరైడ్ తీసుకుంటున్నారా. ఓకేనా, ఆ ఇన్కంప్లీట్ ఆక్టెట్ అంటారా లెస్ దాన్ 8 ఎలక్ట్రాన్స్ అని అర్థం. రాసుకోండి, కాలర్ బ్రాకెట్ లెస్ దాన్ 8 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు రా లిథియం క్లోరైడ్ తీసుకుంటారా, లిథియము 2 ఎలక్ట్రాన్స్ రా. అఫ్ కోర్స్ డూప్లెట్ కూడా ఇన్కంప్లీట్ ఆక్టెట్ కిందకే వస్తారు. లిథియం 2 ఎలక్ట్రాన్స్, క్లోరిన్ మాత్రం 8 ఎలక్ట్రాన్స్. క్లోరిన్ మాత్రం 8 ఎలక్ట్రాన్స్. ఓకేనా, రైట్. BeCl2 రా, ఇందాక ఇది లిథియం క్లోరైడ్, BeCl2. ఒకసారి చూడండి, BeCl2. Cl ఇటొక బాండ్ రా, ఇటొక బాండ్. క్లోరిన్ మీద 3 లోన్ పేర్స్ రా. ఇంకొక క్లోరిన్ రా. అంటే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే రా, క్లోరిన్ 8 ఎలక్ట్రాన్స్, ఈ క్లోరిన్ కూడా 8 ఎలక్ట్రాన్స్. మధ్యలో ఉన్న బెరీలియం 4 రా. ఇందా నేను మాట అన్నాను, ఇన్కంప్లీట్ ఆక్టెట్ అంటే లెస్ దాన్ 8 ఎలక్ట్రాన్స్ అన్నాను. ఏమన్నా లెస్ దాన్ 8 ఎలక్ట్రాన్స్. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ బెరీలియంలో 4 ఉన్నాయి రా. అయిపోయిందా. ఈసారి BeCl3 రా, బోరాన్ ట్రైక్లోరైడ్. ఇది బీరా, ఇలా ఒక Cl, ఇలా ఒక Cl, ఇలా ఒక Cl. జాగ్రత్తమ్మ, Cl మీద లోన్ పేర్స్ ఉంటాయిరా, 3 లోన్ పేర్స్ ఫిక్స్, వాటి గురించి నువ్వు ఆలోచించొద్దు. బోరాన్ సంగతి రా, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయిరా బోరాన్లో? 6 ఎలక్ట్రాన్సే ఉంటాయిరా. 6 ఎలక్ట్రాన్స్. ఏమన్నా ఇందాక లెస్ దాన్ 8 ఎలక్ట్రాన్స్, దాన్ని ఇన్కంప్లీట్ ఆక్టెట్ అంటారు. కాకపోతే దాంట్లో 2 ఉంటేనే అది డూప్లెట్ కిందకి వెళ్ళిద్ది. ఇదిగో ఈ 4 అయితేనేమన్నా ఒక ఏం పడుతుందా, 4. ఇంకా దానికి స్పష్టంగా చెప్పాలి, 4 BeCl2. అయితే BeCl3లో కూడా అంటారు. ఓకేనా, రైట్. కంప్లీట్ అయినా ఇంకో పాయింట్ వెళ్తారా. ఎక్స్పాండెడ్ ఆక్టెట్ అంటారా ఇంకోటి. ఎక్స్పాండెడ్ ఆక్టెట్.
ఓకేనా? expanded octet under more than 8 electrons. More than 8 electrons. In valence shell. More than 8 electrons. ఇందాక less than కదా, more than 8. ఓకేనా? దీనిరా హైపర్ వేలెన్సీ అని కూడా అంటారా? హైపర్ వేలెన్సీ. ఓకేనా? అంటే ఎక్కువ అంటారా? హైపర్ అంటే అంతకంటే లేదు, 8 కంటే ఎక్కువ అని హైపర్ వేలెన్సీ. సరే, ఎక్స్పాండెడ్ ఆక్టెట్. PCl5 ఒకసారి చెప్తున్నాను నేను. Pలో 10 ఎలక్ట్రాన్స్ ఉంటారు, జాగ్రత్త. P సంగతి చెప్పాను నేను. Pలో 10 ఎలక్ట్రాన్స్ అయిపోయిందా? SF6 అంటే ఇంకేదో స్ట్రక్చర్ రాయట్లేదు, డైరెక్ట్ చెప్పేస్తాను. Sకి 12 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కనిపిస్తుంది క్లియర్గా నీకు. 5 ఫ్లోరిన్స్ తోటి 5 బాండ్స్, 6 ఫ్లోరిన్స్ తోటి 6 బాండ్. H2SO4లో కూడా Sకి 12 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. SO3 అక్కడ కూడా 12 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒకవేళ ఈ రెండు కావాలంటే స్ట్రక్చర్ చెప్తారంటే ఇది మీకు తెలుసని ఏం చెప్తాను, ఏం పర్లేదు. తీరా 3 Cl ఇవి. ఇక డైరెక్ట్గా బాండ్ పెడతాను, లైన్ పెడతాను. 3 పైకి ఒక క్లోరిన్, కిందకు ఒక క్లోరిన్, మొత్తం 5 బాండ్స్. SF6 ఎస్ ఇదిగో ఇక్కడ ఒక ఫ్లోరిన్, ఇక్కడ ఒకటి, 2, ఇటు 3 ఇది 4, ఇదొకటి, ఇదొకటి, అంటే 6 బాండ్స్. అది 6 బాండ్స్ 12 అయిపోయిందా? H2SO4 ఇంకోటి మనం ఇప్పుడు చెప్పినట్టున్నాను. OH ఒకటిరా, ఇంకో OH ఇంకోటిరా. ఓతో డబుల్ బాండ్ రా, ఓతో డబుల్ బాండ్, మొత్తం 6 బాండ్స్ కనిపిస్తుంది, 12 ఎలక్ట్రాన్స్. SO3 రా, ఒక డబుల్ బాండ్ ఓరా, ఇంకో డబుల్ బాండ్ ఓ, ఇంకో డబుల్ బాండ్ ఓ. ఇది ఇందాక అన్నాను, ప్రతి ఇందాట్లా మళ్ళీ వెనక్కి ముందుకు తిప్పితే చాలా కష్టాలు, అందుకని డైరెక్ట్ చెప్తున్నాను. ఇది హైపర్ వేలెన్స్ లేకపోతే ఎక్స్పాండెడ్ అని చెప్తారు. ఇదే కదా, ఇంకేవైనా సరే 8 కంటే వేలెన్స్ షెల్ ఎక్కువ ఉంటే అది అలా చెప్తారు. అలా హైపర్ ఆర్ ఎక్స్పాండెడ్ వేలెన్స్ అని చెప్తారు. ఇది అయిపోయిన తర్వాత ఎక్స్పాండెడ్ ఆక్టెట్ అంటారు. ఆడ్ బాండ్స్. ముందు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. NO తీసుకుంటున్నారా? మీకు నేమ్ తెలుసు అనుకుంటారా? నైట్రిక్ ఆక్సైడ్ రా ఇది. దీని నేమ్ NO. ఒక నైట్రోజన్, ఒక ఆక్సిజన్. మరి ఇందా మీతో నేను చెప్పినప్పుడు రా, నైట్రోజన్ లో ఒక లోన్ పెయిర్ 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయిరా. ఆక్సిజన్ లో 2 లోన్ పెయిర్స్ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దేనికోసం ఆ మాట గుర్తు చేస్తానంటే, నైట్రోజన్ లో ఉన్న లోన్ పెయిర్ ఇదిరా, ఆక్సిజన్ లో ఉన్న 2 లోన్ పెయిర్స్ ఇవిరా. ఇవి ఇప్పుడు రా, దీంట్లో 3 అన్పేర్డ్, దీంట్లో 2 ఉన్నాయి కదా. దీంట్లో 1, దీంట్లో 1, మళ్ళీ దీంట్లో 1, దీంట్లో 1, 2 బాండ్స్ వస్తాయిరా. ఇంకా ఒక ఎలక్ట్రాన్ మిగిలి ఉంటుందిరా నైట్రోజన్ మీద. ఆక్సిజన్లో ఉండదు. ఇదిగో ఈ ఎలక్ట్రాన్ ఉండటం వల్ల అలా సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటారా ఆడ్ బాండ్ అంట. అంటే ఒక ఆటం మీద ఎలక్ట్రాన్ మిగిలి ఉందిరా, ఆడ్ బాండ్. ఎలా అంటే ఆడ్ బాండ్ అంటారా, దీన్ని సింగిల్ ఎలక్ట్రాన్ బాండ్ అనొచ్చు, అయితే 3 ఎలక్ట్రాన్ బాండ్ అనొచ్చురా. అది ఆడ్ నెంబర్ అంటే కదా 1 అంటే ఏమీ లేదు. ఈ ఎలక్ట్రాన్ ఒక బాండ్ గా ఫీల్ అవ్వచ్చు. ఇక్కడ ఆక్టెట్స్ ఉన్నారు, నో ఆక్టెట్ ఫెయిల్ అయ్యిరా. పోనీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బాండ్ లోకి ఎలక్ట్రాన్ కలిపామనుకోండి, అప్పుడు 3 ఎలక్ట్రాన్స్ అవుతాయి. ఆల్రెడీ ఆ బాండ్ లో ఉన్నట్టు ఎక్స్ట్రా 1. ఇలాంటిది ఇంకోటిరా, NO2 కూడా ఉంటుంది, నైట్రోజన్ డైఆక్సైడ్. వినండి అది ఎలానో. ఇది N రా, ఓకేనా. ఓతో డబుల్ బాండ్ ఉంటుందమ్మ. చిన్న చేంజ్ చెప్తున్నాను వినండి. ఇక్కడ ఓ మీద 2 లోన్ పేర్స్ కదా, ఈసారి ఏం చేస్తున్నాను చూడండి. ఓ మీద 3 లోన్ పేర్స్ పెట్టాను. అంటే నైట్రోజన్ గివ్స్ 1 ఎలక్ట్రాన్,
ఆక్సిజన్ టేక్స్ ద ఎలక్ట్రాన్, ఆ ఎలక్ట్రాన్ ఆక్సిజన్ అప్పుడు దీని మీద మైనస్ వచ్చిందిరా, ఎలక్ట్రాన్ గెయిన్ అయిన దానికి మైనస్, లాస్ అయిన దానికి ప్లస్, కానీ ఓవరాల్ గా చూస్తే న్యూట్రల్ అయింది అది ఓవరాల్ గా. ఇప్పుడు ఇక్కడ ఒక బాండ్ వస్తారా, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ మిగిలి ఉంటారు. అది ఎలా సార్ చెప్తాను వినండి. మొత్తం 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అన్నాం కదా, అదే 3 అన్పేర్డ్. ఇక్కడ 2 అయిపోయినాయిరా, ఇక్కడ ఈ బాండ్ లో 1 ఉందిరా, అప్పుడు 3 అయిపోయినాయి. లోన్ పెయిర్లరా ఒక ఎలక్ట్రాను ఇది తీసుకుంది, ఇది ఇచ్చినట్టు తీసుకుంది కాబట్టి ఇది మైనస్, ఇచ్చింది కాబట్టి ఇది ప్లస్. కానీ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది ఇక్కడ కూడా, కాబట్టి ఇలా అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉన్నాడు ఏమన్నాడు, ఆడ్ బాండ్స్ అంటారు. ఏమంటారు వీటిని? ఆడ్ బాండ్స్. ఇది ఒక లాజిక్ రా, రైట్. నో ఆక్టేట్ రా, ఆడ్ బాండ్స్ ఉంటే ఆక్టేట్ ఉండదు. NO2 లాగానే ఇంకా కొద్దిగా 7th గ్రూప్ లో ClO2 కూడా ఆడ్ బాండ్ ఉంటారు, రాసుకోండి. ఎగ్జాంపుల్ ClO2, ఫ్లోరిన్ డైఆక్సైడ్. సరే, దాన్ని వదిలేయండి కాసేపు. ఇప్పుడు రా ఫార్మల్ ఛార్జ్ అని ఒక పాయింట్ చెప్తున్నారు, చాలా ఇంపార్టెంట్ రా, టిక్ చేసుకోండి. ఫార్మల్ ఛార్జ్, ఓకేనా? FC అంటుంటారా సింపుల్ గా, ఇంపార్టెంట్ అని చెప్పాను. ఒక 5 నిమిషాల పాయింట్ రా, కానీ ఇంపార్టెంట్ రా. ఒరే మీకు ఇంతకు ముందర ఆక్సిడేషన్ నెంబర్ వచ్చింది ఒక వర్డ్, వేలెన్సీ అని ఇంకోటి వచ్చింది, కోవలెన్సీ. వేటికవే డిఫరెంట్ వర్డ్స్ రా. ఫార్మల్ ఛార్జ్ కూడా డిఫరెంట్, వాటితో సంబంధం లేదురా. దగ్గర ఫార్మల్ ఛార్జ్కి ఒక ఫార్ములా ఉందిరా, ఏందో చూడండి. అది ఏంటంటే అది వి అంటున్నారా. దాని మీనింగ్ ఏంటంటే వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇన్ ఫ్రీ ఆటం. మళ్ళీ ఇంకోసారి, వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇన్ ఫ్రీ ఆటం. అయిపోయిందిరా, మైనస్, ఓకేనా, ఎన్ రా నాన్ బాండెడ్ ఎలక్ట్రాన్స్, అంటే లోన్ పెయిర్ ఎలక్ట్రాన్స్. పెయిర్స్ కదరా, ఎలక్ట్రాన్స్, నాన్ బాండెడ్ ఎలక్ట్రాన్స్. అయిపోయిందా, మైనస్ బి రా. మైనస్ బి అంటే బాండ్స్ రా, బాండ్స్, బాండెడ్ ఎలక్ట్రాన్స్ కూడా అంటారు, బాండ్స్ అని ఉంది, నంబర్ ఆఫ్ బాండ్స్. సరే అయిపోయిందిరా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, మళ్ళీ ఇంకోసారి చెప్తారా. వి అంటే వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఫ్రీ ఆటం, ఫ్రీ ఆటం అన్నందా. నెక్స్ట్ ఎన్ అంటే నాన్ బాండెడ్ ఎలక్ట్రాన్స్ అన్నాను. బి అంటే నంబర్ ఆఫ్ బాండ్స్. వాటర్ మీకు అకాడమీలో ఇచ్చిన ఎగ్జాంపుల్ ఓజోన్, అందుకని నేను కూడా అదే తీసుకున్నాను, O3 రా. అయితే దీని స్ట్రక్చర్ మనం లీవి స్ట్రక్చర్ మనం రాసుకోవాలా, నేను చెప్తాను. ఏం చేస్తున్నాను చూడండి. ఇది ఓరా, ఒక ఓ ఇలా పెడుతున్నారా, దీని మీద 2 లోన్ పేర్స్ పెడుతున్నాను. ఇంకొక ఓతో డబుల్ బాండ్ పెడుతున్నారా, ఓకేనా? అయిపోయిందా? ఇదిరా ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసినట్టు తీసుకుంటున్నారు, అంటే ఇది 3వ లోన్ పేరు పెట్టాను. ఓకే అయిపోయిందా? ఇంకొక లోన్ పేరు దీని మీద ఉందనుకున్నాను. కొద్దిగా 2 నిమిషాలు అయితే దానికి క్లారిటీ నేను చెప్తారా, వినండి. దీనికి 3 బాండ్స్, ఇక్కడ లోన్ పేరు అంటే ఆక్టేట్ ఉందిరా, మొత్తం 4. 2 బాండ్స్ 2 లోన్ పేర్స్, ఇది ఆక్టేట్ ఉందిరా. సింగిల్ బాండ్ 3 లోన్ పేర్స్, అంటే అది ఆక్టేట్. అన్నిటికీ ఆక్టేట్ చూపించాను నేను బోర్డు మీద. రైట్, ఇదేం చేస్తున్నారంటారా, ఇది ఆటం 1 గా తీసుకుంటున్నాను, ఇది 2 అనుకుంటున్నారా, ఇది 3. దీనికే రూల్స్ ఏం అక్కర్లేదురా. అదే ఎందుకు 1 అనాలి, అలాంటివి ఏమి లేదు, ఏదైనా తీసుకోవచ్చు. ఇది నేను 1 అన్నా, ఇది 2 అన్నాను, ఇది 3 అన్నారా. ఓకేరా అందరికి? ఇదిరా. అయితే వినండి, 1కి క్యాలిక్యులేట్ చేద్దాం ఫార్మల్ ఛార్జ్. 1కి ఫార్మల్ ఛార్జ్, ఆ ఫార్ములాని అప్లై చేద్దాం. ఆక్సిజన్లో వేలెన్స్ షెల్ 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 6th గ్రూప్. అది వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఫ్రీ ఆటం అంటే మీనింగ్ కదా, స్ట్రక్చర్ తోటి పని లేదు. 6 ఇక అది ఫిక్స్డ్ రా. ఆక్సిజన్ ఇక్కడ కాదు, ఎక్కడొచ్చినా ఫ్రీ ఎలక్ట్రాన్స్ 6 రా, 6th గ్రూప్ కాబట్టి. మైనస్ ఇక్కడ లోన్ పేర్ ఒకటి ఉందిరా, లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ అంటే 2 రా, 2.
మొత్తం బాండ్స్ ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయిరా. ఇది 3 బాండ్స్ చూడండి, ఇటు ఒకటి ఇటు ఒకటి, అప్పుడు 1 వచ్చిందిరా. ఫార్మల్ ఛార్జ్ 1 దానికి. రెండో దానికి కనుక్కున్నారు, ఓకేనా, ఫార్మల్ ఛార్జ్. మళ్ళీ ఇది 6 ఏరా దీనికి కూడా. కానీ ఇందాక లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ 2 కదా, ఇక్కడ 4 రా లోన్ పేర్లో ఎలక్ట్రాన్స్. అందరికి యాక్సెప్టబులా? ఇక్కడ బాండ్స్ 2 రా, ఇది 0 రా ఫార్మల్ ఛార్జ్. నెక్స్ట్ మూడోది తీసుకున్నారా, ఓకేనా, ఫార్మల్ ఛార్జ్. దీంట్లో 6, అక్కడ నాన్ బాండెడ్ ఎలక్ట్రాన్స్ 6 ఉన్నాయిరా. బాండ్ ఒక్కటే ఉందిరా, బాండ్ ఒకటే. వాల్యూ ఎంత అయిందంటే -1. ఇందాక ఏ సైన్ రాలేదని ప్లస్ వచ్చినట్లు, అంటే +1. ఇండైరెక్ట్గా ఒక విషయం చెప్పమంటారా, ఇప్పుడు ఇదిరా ఇలా రాసామనుకోండి, ఇలా రాశాను కదా నేను, ఇది +1 ఉన్నట్రా, ఇది -1 ఉన్నట్రా. ఇది న్యూట్రల్ గా ఉంది. నువ్వు చెప్పకపోయినా ఇండైరెక్ట్గా అదేరా మీది. ఇది +1, ఇది -1. అర్థమవుతుంది. నిందా ఎక్కడ రాయలేదా, ఫార్మల్ ఛార్జ్ని బట్టి చెప్తున్నాను. మరి ఓవరాల్ గా న్యూట్రల్ ఏరా, ఓవరాల్ గా న్యూట్రల్. కాబట్టి ఓజోన్ లో ఉన్న 3 ఆక్సిజన్స్ కి 3 డిఫరెంట్ గా ఉన్నాయిరా ఫార్మల్ ఛార్జెస్. రైట్. ఈసారి నేను NH3 తీసుకుంటున్నారా. ఇది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి వదిలేస్తారా, అంటే ఎన్నిటికైనా రాయొచ్చు మనం. NH3 చెప్పానా, వినండి. ఇందా మీకు NH3 స్ట్రక్చర్ నేను చెప్పాను, N 3 H'లని. ఇప్పుడు ఇబ్బంది లేదురా, N కనుక్కున్నారా. ఫార్మల్ ఛార్జ్ ఫర్ N. నైట్రోజన్ రా 5th గ్రూప్ రా, V5 రా. లోన్ పేర్ 1, దాంట్లో ఎలక్ట్రాన్స్ 2, కాబట్టి 2. బాండ్స్ ఏంటంటే 3 రా. ఫార్మల్ ఛార్జ్ 0 అయిపోద్దిరా. అదే ఫార్మల్ ఛార్జ్ ఫర్ హైడ్రోజన్ కూడా కనుక్కోవచ్చు, అంటే 3 హైడ్రోజన్స్ ఈక్వల్ రా. ఇందాక 3 ఆక్సిజన్స్ ఈక్వల్ కాదు, అందుకని వేరు వేరు కనుక్కున్నాం. హైడ్రోజన్ లో ఒక్క బ్యాలెన్స్ ఎలక్ట్రానే ఉంటుంది, బాండ్ కూడా ఒక్కటే ఉందిరా. ఇది అంటే రెండిటికి ఫార్మల్ ఛార్జెస్ 0 వచ్చినాయిరా. అమోనియాలో రెండిటికి ఫార్మల్ ఛార్జెస్ వచ్చినాయి, 0 వచ్చినాయిరా. సో ఇదిగో ఇలా, ఓకేనా. ఇలా నువ్వు దేనికైనా అప్లై చేసుకోవచ్చు ఫార్మల్ ఛార్జెస్, వాడు అడుగుతూ ఉంటాడు. ఓకే రైట్, దేనికైనా అప్లై చేయొచ్చు అని చెప్తున్నాను, ఓకేనా. రైట్, దీన్ని ఇలా వదిలేద్దాం, ఇంకేం చేయొచ్చు, దాని గురించి పెద్ద విషయం ఏం లేదు. ఇప్పుడు యాక్చువల్గా ఇంకా కొంత డిస్కషన్ ఉంది, కానీ నేను మీతో చెప్పాను చివరిలో ఒక 15-20 మినిట్స్ మెల్టింగ్ పాయింట్స్ గురించి చెప్తాను. మరి నిన్న సాల్యుబిలిటీస్ ద్వారా గుర్తుందా మీకు, హైడ్రేషన్ ఎంథాల్పీస్, లాటిస్ ఎంథాల్పీస్, వాటిని తీసుకొని ఆ డిస్కషన్ మొత్తం చెప్పాను మీకు. సాల్యుబిలిటీస్ అంటే అక్కడ నిన్న చెప్పిన క్లాస్లో హైడ్రేషన్ అండ్ లాటిస్ ఎంథాల్పీస్ ఆర్ డామినెంట్. ఇంకోటి ఎక్కడ చూడండి, పోలరైజేషన్ ఈజ్ డామినెంట్. ఇది కూడా సాల్యుబిలిటీకి సంబంధించిన పాయింట్ era. పోలరైజేషన్ ఈజ్ డామినెంట్. పోలరైజేషన్ కానీ డామినెంట్ అయితే వినండి అందరూ. సాల్యుబిలిటీరా నేను చెప్పబోయే సాల్యుబిలిటీ ఆర్డర్. సాల్యుబిలిటీ ఆర్డర్ ఒకటిరా, AgF, AgCl, AgBr, AgI, ఇవన్నీ సిల్వర్ హ్యాలైడ్స్ రా. అయానిక్ నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుందిరా. ఐఎన్ డిక్రియస్ అని చెప్తున్నారా, అంటే అయానిక్ నేచర్ డిక్రియస్, ఇది తెలుసురా. ఒకే క్యాటయాన్ రా. యానయాన్ లో చిన్న యానయాన్ అయితే మోర్ అయానిక్ రా. ఇదిగో ఇది అసలు మాట చెప్తే AgF అయానిక్ రా, ఓకేనా, బాగా అయానిక్. సరే, ఇలా అయానిక్ నేచర్ తగ్గిపోతూ ఉంటుందిరా. అయానిక్ నేచర్ అవుతుంది, తగ్గుతుంది. ఇంకోటి ఇదొక్కటే సాల్యుబుల్ రా AgF, మిగిలిన 3 ఇన్సాల్యుబుల్. అది నిన్నే చెప్పాను మీకు, ఇన్సాల్యుబుల్ అయినా కొద్దిపాటి సాల్యుబిలిటీ ఉంటుంది కదా, దాంట్లో AgClకి ఎక్కువ, AgBr ఇంకొంచెం తక్కువ, AgI ఇంకా తక్కువ. అది అక్కడ ఇదే లాజిక్ రా PB కూడా వస్తుందిరా.
PbF2, PbCl2, PbBr2, PbI2. ఇది కూడా ఇది ఎక్కువ సాల్యుబుల్ రా PbF2. ఓకేనా? ఇదే Hg కూడా రావచ్చురా. HgF2, HgCl2, HgBr2, HgI2. సరే, మీకు నేను చదివేటప్పుడు కూడా అవి మీకు కనిపించినాయి నేను అలా రోల్ చేసేటప్పుడు, కానీ రేపు మాట్లాడదాం లేరా అన్నాను. సరే, ఇప్పుడు సాల్యుబిలిటీస్ కాదురా నా టార్గెట్, మెల్టింగ్ పాయింట్ చెప్తావా? ఒక్క పావు గంటలో నేను చెప్తారా, ఎక్స్ట్రా టైం కూడా ఏం అక్కర్లేదు, సరిపోద్ది. కానీ నేను ఎలా చెప్తున్నా, ఇందాక ఒక మాట అన్నాను, ఆ మెల్టింగ్ పాయింట్స్ మీకు ఇచ్చిన అదే జేడీలీలో ఎలా ఉందో అదే వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని చెప్పాను. ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్పే జాగ్రత్తగా, నేను సాల్యుబిలిటీస్ ఇలా గుర్తుపెట్టుకుంటా అని చెప్పాను. అందుకని జేడీలీకి నోట్స్కి తేడా అంటే ఆర్డర్లో తేడా కాదురా, అప్రోచ్లో తేడా. నేను చెప్పింది ఈజీగా గుర్తుంటుందిరా అని చెప్పాను. జాగ్రత్త. ఇవాళ నేను కొత్తగా ఏం చూడట్లేదు, అక్కడ ఉన్నాటనే ఫాలో అవుతున్నాను నేను కూడా, అంటే అదే కన్వీనియంట్ రా. సరే, జాగ్రత్త. ఇక్కడ నేను అది మీకు డిస్ప్లే చేస్తాను రా, కాబట్టి ఆటోమేటిక్గా నా వాయిస్ వినపడుతుంది కానీ ఇంకా కనిపించను రా, కాబట్టి జాగ్రత్త. పవన్, నువ్వు లైన్లో ఉన్నావు కదా, ఒకసారి కనిపిస్తుందిరా నీకు? పవన్, నువ్వు కూడా మ్యూట్ అయిపోయావా? ఒకసారి చెకింగ్ కోసం ఒక అన్మ్యూట్ చేస్తారా? ఓకే పవన్, ఒకసారి మాట్లాడు, అన్మ్యూట్ చేస్తాను. పవన్. పర్లేదు. అదే సమస్య ఏంటంటే ఇద్దరుంటేరా, ఒక డిస్టర్బెన్స్ అయి ఆగిపోయిన, రెండో ఉంటే నాకు చెప్తాడు రా. అయితే అఫ్ కోర్స్ ఇవాళ క్లాసులో ఎక్కడ టెక్నికల్ ప్రాబ్లం రాలేదనుకో, ఓకేనా? రైట్. ఇప్పుడు ఇందాక నేను డిస్ప్లే చేసినప్పుడు కనిపించిందిరా అదే? ఒక్క నిమిషం అక్కడే ఉండు, ఓకే? నేను మళ్ళీ డిస్ప్లే చేస్తాను. ఓకే, ఇప్పుడురా మీకు ఫస్ట్ పేజీ కనిపిస్తుందిరా. పెద్దగా ఫస్ట్ పేజీలో విషయం ఏమి లేదురా, అందుకని నేనేం మాట్లాడట్లేదు. వరకు చదవండి మీరు కూడా. అంటే ఏంటంటే ఇంట్రడక్షన్ అంటాను చూడు, అలా పాయింట్స్ ఉంటాయిరా, అవి పెద్ద విషయం ఏం కాదురా. ఇది ఇక్కడ మీకు మెల్టింగ్ పాయింట్స్ కనిపిస్తుందిరా, జాగ్రత్త. ఫస్ట్ పాయింట్ ఏముందంటే దెన్ ద పోలరైజేషన్ ఈజ్ నెగ్లిజిబుల్ అని ఒక స్టేట్మెంట్ కనిపిస్తుందిరా మీకు. ఏం లేదురా, O- to F- అంటే ఆక్సైడ్స్ ఫ్లోరైడ్స్ అంటారు. అక్కడ పోలరైజేషన్ అనేది నెగ్లిజిబుల్. ఎందుకంటే ఆ రెండు నెగిటివ్ యానయాన్స్ రెండు స్మాల్ రా. మీకు గుర్తుందో లేదరా, యానయాన్ గనక లార్జ్ అయితే పోలరైజేషన్ ఎక్కువ అన్నాను. అది ఇక ఈ పేజీలో ఇంక నువ్వు చదవాల్సిందే లేదురా, కాబట్టి నేను క్లోజ్ చేస్తున్నారు అది. ఓకే, దీంట్లో 4 సబ్ హెడింగ్స్ తీసుకుంటారు. ఇది పోలరైజేషన్ ఈజ్ నెగ్లిజిబుల్లో. ఏ ఇప్పుడు నీకు కనిపిస్తుంది చూడండి, అక్కడ ఏ కనిపిస్తుంది. ఏ అంటే ఏం కనిపిస్తుంది సార్ అంటే, చూడండి ఒక్క నిమిషంరా, జాగ్రత్త. నేను చెప్పేది చాలురా, మధ్యలో అవన్నీ వరకు వేస్ట్, ఏం అవసరం లేదు. ఏంటంటే ఏలరా, వెన్ ద ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ ఫ్యాక్టర్ ఇస్ కెప్ట్ సేమ్ అండ్ చార్జ్ ఫ్యాక్టర్ ఇస్ వేరీడ్. అదేనండి, ఒరే మీకు అక్కడ ఫ్లోరైడ్, ఆక్సైడ్, నైట్రైడ్, కార్బైడ్ ఉన్నాయిరా 3. NaF, MgO, SCN, TAC. అంటే దాని ఉద్దేశం ఏంటంటారా, ఈ సోడియము, మెగ్నీషియము, స్కాండియం, టైటానియం ఆ కాంపౌండ్స్కి డిస్టెన్స్ ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా మనకు అది ఎగ్జాక్ట్ తెలియదురా.
కానీ అనుకోవటం మీరు కూడా కాసేపు అంటే ఎన్ఏఎఫ్ డిస్టెన్స్ ఎంజిఓ ఆల్మోస్ట్ సేమ్, ఎగ్జాక్ట్గా సేమ్ ఎక్కడ ఉండవరా. నువ్వు చూడాల్సింది ఇక్కడ ఛార్జ్రా. ఫస్ట్ దాంట్లో 1 ఉంది, రెండో దాంట్లో 2 ఉంది, మూడో దాంట్లో 3, నాలుగో దాంట్లో 4. కిందకి వెళ్ళండి. మెల్టింగ్ పాయింట్ అదే లాటిస్ ఎనర్జీ చెప్పాడు వాడు. జాగ్రత్త అమ్మ. లాటిస్ ఎనర్జీలో 2 పాయింట్స్, సారీ మెల్టింగ్ పాయింట్ రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుందా. ఏంటి సార్ అంటే లాటిస్ ఎనర్జీ ఒక ఫ్యాక్టర్, రెండో ఫ్యాక్టర్ అయానిక్ నేచర్. మీకు తెలుసురా, అయానిక్ కాంపౌండ్స్ మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ మోర్ దాన్ కోవలెంట్. అంటే అయానిక్ నేచర్ పెరిగితే గనక మెల్టింగ్ బాయిలింగ్ పాయింట్స్ పెరుగుతాయిరా. అది ఇంకోసారి ఎవరు కావాలంటే పక్కన రాసుకోండి. మెల్టింగ్ పాయింట్ డిపెండ్స్ ఆన్ 2 ఫ్యాక్టర్స్. ఒకటి ఏమన్నా అంటే ఒకటి లాటిస్ ఎంథాల్పీ అదే లాటిస్ ఎనర్జీ, రెండోదేమో అయానిక్ నేచర్. అంటే మెల్టింగ్ పాయింట్ ప్రపోర్షనల్ టు లాటిస్ ఎనర్జీ ప్రపోర్షనల్ టు అయానిక్ నేచర్. అయితేరా ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటారా, ఈ లాటిస్ ఎనర్జీ ఆర్డర్ అయానిక్ నేచర్ రెండు గనక ఒకే ఆర్డర్లో ఉన్నాయి అనుకోండి మనకి ఇబ్బంది రాదురా. కానీ అలా ఉండవురా, కొన్నిసార్లు ఉండొచ్చు, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఈ ఎగ్జాంపుల్లోరా లాటిస్ ఎనర్జీ టిఐసికి ఎక్కువ ఉంటుంది, ఏం కన్ఫ్యూజన్ లేదు. పైన ఛార్జ్ దానికి ఎక్కువ ఉంది కాబట్టి నేను చెప్పాను లాటిస్ ఎనర్జీ ప్రపోర్షనల్ టు Q1 Q2 బై డిఎన్ రా. అయితే ఇక్కడ ఇబ్బంది లేదురా, మెల్టింగ్ పాయింట్ కూడా అలానే ఉంది కాబట్టి నో కాంప్లికేషన్. అంటే ఈ పాయింట్లో కాంప్లికేషన్ లేదు, రెండో పాయింట్లో కాంప్లికేషన్ ఉంటుంది. చూడండి బి చూడండి. దెన్ ఛార్జ్ ఫ్యాక్టర్ ఈజ్ ఫిక్స్డ్, ఛార్జ్ మారలేదు. కావాలంటే ఎగ్జాంపుల్ చూసుకోండి కింద. ఎంజిఓ, సిఏఓ, బిఈఓ, ఎస్ఆర్ఓ, బిఏఓ అన్నిటిలో +2 -2 ఛార్జ్. ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ ఫ్యాక్టర్ ఇస్ వేరీడ్, కన్ఫామ్ రా. అన్నిట్లో ఓ ఉంది కానీ బిఈ +2, ఎంజీ +2, సిఏ +2, ఎస్ఆర్ +2, బిఏ టాప్ టు బాటమ్ సైజ్ పెరిగిద్దిరా. అంటే ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ పెరిగిద్దిరా. ఇప్పుడు మీకు లాటిస్ ఎనర్జీ ఆర్డర్ చూడండి. బిఈఓకి ఎక్కువరా, ఎంజిఓ, సిఏఓ, ఎస్ఆర్ఓ బి అది ఇబ్బంది లేదురా. తక్కువ సైజ్ ఉన్నదానికి ఎక్కువ లాటిస్ ఎనర్జీ ఇచ్చాడు. కానీ మెల్టింగ్ పాయింట్ జాగ్రత్త, మీరు కావాలంటే నోట్స్లో కూడా రాసుకొని అండర్లైన్ చేసుకోండి. కరెక్ట్గా రెండు ఒకే ఆర్డర్లో ఉన్నట్లయితే బిఈఓ హైయెస్ట్ ఉండాలి. కానీ చూడండి బిఈఓ 3వ ప్లేస్లోకి వెళ్ళిందిరా, బెరీలియం ఆక్సైడ్. సో అది రాంగ్ రా. బిఈఓ రాంగ్ కాదు, పాయింట్ కరెక్టే. ఎందుకు సార్ అలా అయింది అంటే నేను ఒక చిన్న క్లారిఫికేషన్. బిఈఓకి కోవలెంట్ నేచర్ కొద్దిగా ఎక్కువ వస్తుంది. నిన్న చెప్పాను మొన్న, లిథియం కాంపౌండ్స్కి బెరీలియం కాంపౌండ్స్కి హై పోలరైజేషన్ కోవలెంట్, దానివల్ల ఈ సిచ్యువేషన్ వస్తుంది. అది ఇదే కదా ఎక్కడైనా అంతే. ఇలా ఎక్సెప్షన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అన్ఎక్స్పెక్టెడ్ కోవలెంట్ నేచర్ వల్ల అలా వచ్చింది. కాబట్టి లాటిస్ ఎనర్జీ మెల్టింగ్ పాయింట్ ఆర్డర్ మ్యాచ్ అవ్వలేదురా. మ్యాచ్ అవ్వంది ఎక్కడంటే బెరీలియం ఆక్సైడ్, మిగిలిన మ్యాచ్ అయినాయి. అండర్లైన్ చేసుకోండి. అంటే ఎటు సెల్లో చేసుకోరు కాబట్టి కింద రాసుకొని చేసుకోండి అన్నాను. రైట్. నెక్స్ట్ రా ఈసారి చూడండి ఫ్లోరైడ్స్లోకి వెళ్ళామరా. అదే సెకండ్ గ్రూపే, బెరీలియము, మెగ్నీషియం, కాల్షియం, స్టార్. లాటిస్ ఎనర్జీలో కూడా తేడా వచ్చిందిరా. అంటేరా ఇక్కడ ఒక్క నిమిషం, పోలరైజేషన్ అనేది ఇన్ఫ్లుయెన్స్ లాటిస్ ఎనర్జీ అండ్ మెల్టింగ్ పాయింట్. పోలరైజేషన్ అనేది లాటిస్ ఎనర్జీని మెల్టింగ్ పాయింట్ రెండింటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, బట్ నాట్ సేమ్ ఇన్ఫ్లుయెన్స్. అంటే ఖచ్చితంగా లాటిస్ ఎనర్జీ మీద ఎంత చేస్తుందో మెల్టింగ్ పాయింట్ మీద కూడా అంతే చేస్తుంది అనుకోకూడదురా. కాబట్టి రాసుకోండి, పోలరైజేషన్ ఇన్ఫ్లుయెన్స్ బోత్ లాటిస్ ఎనర్జీ అండ్ మెల్టింగ్ పాయింట్, బట్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ నాట్ సేమ్. ఇప్పుడు రా మెగ్నీషియం ఫ్లోరైడ్ కిందకు వచ్చింది, కావాలని చూసుకోండి. ఇందాక కూడా చెప్పాను, ఇలాంటి స్పెషలైజ్ చెప్పినప్పుడు మీరు నోట్స్లో రాసుకొని అండర్లైన్ చేసుకోండి. కానీ అక్కడికి వెళ్ళండిరా, ఏది మెల్టింగ్ పాయింట్ దగ్గరికి. మెగ్నీషియం ఫ్లోరైడ్ కిందకు వచ్చిందిరా, బెరీలియం ఫ్లోరైడ్ అసలు కంప్లీట్ బాటంకి వెళ్ళిపోయింది. రెండింటిలో తేడా ఉందిరా. దేనివల్ల తేడా వస్తుందని చెప్పాను రా, పోలరైజేషన్. అలా రెండో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక అసలు మూడోది చాలా ఇంపార్టెంట్ రా, ఆక్సైడ్ ఫ్లోరైడ్ కంపారిజన్ రా. కావాలని చూడండి మీరు, బిఈఓ బిఈఎఫ్, ఎంజిఓ ఎంజిఎఫ్, సిఏఓ సిఏఎఫ్. ఇక్కడ ఒక విచిత్రమైన పాయింట్ ఉంటుందిరా, కానీ కన్ఫామ్ రైట్ అని చెప్పడానికి వాడు మెల్టింగ్ పాయింట్స్ వాల్యూస్ రాశాడు. నేను కూడా మీకు ఎందుకు రిప్రజెంట్ చేస్తానంటే మీరు నమ్మాలిరా. నమ్మాలంటే మీకు వాల్యూస్ కనిపిస్తారు కంటి ముందు, అందుకని ఆ బుక్ మీకు రిఫర్ చేస్తూ చెప్తున్నారు. ఓకేనా. ఇంతకీ విషయం ఏంటంటే పైన ఈ వాల్యూస్ పైన ఒకసారి చూడండి మీరు. కోవలెంట్ క్యారెక్టర్
ఎంఓకి ఎక్కువ ఉందరా? చూస్తున్నారు అందరూ? చూడండి అక్కడ పైన. ఓకేనా? కోవలెంట్ క్యారెక్టర్ అంటే ఆక్సైడ్కి రా. ఓకేనా? జాగ్రత్త. మెల్టింగ్ పాయింట్ కూడా ఆక్సైడ్కి ఎక్కువ ఉంది. జనరల్గా ఇంట్లో కోవలెంట్ క్యారెక్టర్ ఉంటే ఏమవుతుంది? మెల్టింగ్ పాయింట్ తక్కువ ఉండాలిరా. ఇంకోసారి కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉండి కానీ కోవలెంట్ క్యారెక్టర్ బెరిలియం ఆక్సైడ్కే ఎక్కువ. మెల్టింగ్ పాయింట్ ఇందా చెప్పాను. పోలరైజేషన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈక్వల్ గా ఉండదని. సో పై పారాగ్రాఫ్ అయితే ఆ సెంటెన్స్ రాసి ఉంటుంది, అంతకంటే ఉండదు. రైట్. కాబట్టి కోవలెంట్ నేచరు ఎక్కువ ఆక్సైడ్కి, మెల్టింగ్ పాయింట్ కూడా. కానీ జనరల్గా మెల్టింగ్ పాయింట్ అయానిక్ నేచర్కి ఎక్కువ ఉండాలి. కానీ ఇక్కడ పోలరైజేషన్ వచ్చిన డిఫరెన్స్ వల్ల అలా వచ్చిందిరా. మూడో పాయింట్ వద్దాం. ఆల్కలీ మెటల్ హ్యాలైడ్స్ వాడు చెప్పింది మూడో పాయింట్లో. ఎక్స్టెంట్ ఆఫ్ పోలరైజేషన్ ఇస్ లెస్ బికాస్ సైజ్ ఈజ్ మోర్. మీకు తెలుసుగా, అన్ని గ్రూప్స్ లోకి ఫస్ట్ గ్రూప్ సైజ్ ఎక్కువ, ఛార్జ్ తక్కువ, ఏదో ఒక్క యూనిట్. దానివల్ల పోలరైజేషన్ ఉండదు. దాంట్లో కొద్దిగా ఎక్కువ పోలరైజేషన్ దేనికి ఉండదు? లిథియం ఉంటుంది, మీకు తెలుసు అందరికి, Li+కి. ఒరే ముందు క్లోరైడ్ బ్రోమైడ్ రాశాడు, అంటే అయోడైడ్ ఫ్లోరైడ్ కింద రాశాడు, మీకు కనిపిస్తుంది. లాటిస్ ఎనర్జీ ఆర్డర్ చూడండి అందరూ. LIX, NAX, KX, RBX. అసలు లాటిస్ ఎనర్జీలో ఏం లేదు కన్ఫ్యూజన్, సీక్వెన్స్ ప్రకారం ఉంది. లిథియం తక్కువ కాబట్టి లాటిస్ ఎనర్జీ ఎక్కువ. అది కానీ మెల్టింగ్ పాయింట్ చూడండి ఒకసారి. సోడియం హ్యాలైడ్, అదే హ్యాలైడ్ అంటే ఇక్కడ క్లోరిన్ బ్రోమినేరా. లిథియం హ్యాలైడ్ కిందకు వచ్చిందిరా. అంటే ఆర్డర్లో ఎక్కడ ఉండాలి? యాక్చువల్గా ఉంటే టాప్ ఉండాలి లాటిస్ ఎనర్జీ బేస్ అయితే. ఎందుకంటే ఇందా చెప్పాను, అయానిక్ నేచర్ తక్కువ ఉండటం వల్ల మెల్టింగ్ పాయింట్ తగ్గిపోయిందిరా. కానీ అయోడైడ్ దగ్గరకు వస్తే తెలిపిరా, లిథియం ఐడైడ్ కింద ఉంది, అదొకే. కానీ సోడియం ఐడైడ్ కంటే పొటాషియం ఐడైడ్ కొద్ది పైకి వచ్చిందిరా. ఎందుకంటే మీకు తెలుసు ఐడిన్లో పోలరైజేషన్ బాగా ఎక్కువరా, ఫ్లోరైడ్స్లో పోలరైజేషన్ బాగా తక్కువరా. ఇప్పుడు చూడండి మళ్ళీ లిథియం ఫ్లోరైడ్ కొద్దిగా మధ్యలోకి వచ్చిందిరా, ఫస్ట్ ప్లేస్లో ఉండాల్సింది. జాగ్రత్త. ఇందా నేను ఒక మాట అన్నాను, ఒక్క పాయింట్ ప్రకారం అయితే కనుక మనం అది క్లియర్ చెప్పొచ్చు. ఇందాక ఏమన్నానంటే ఈ మెల్టింగ్ పాయింట్స్ రెండు ఫ్యాక్టర్స్ రా, లాటిస్ ఎనర్జీ ఫ్యాక్టరు, అయానిక్ నేచర్ ఫ్యాక్టర్. అందువల్ల ఈ జిగ్జాగ్ వస్తుందా. నాలుగో పాయింట్ రా, దెన్ Q1, Q2 ఫ్యాక్టర్ ఇంక్రీజ్. చూడండి అక్కడ NAF, MgF2, AlF3 రా, 3 ఛార్జ్ పెరుగుతూ ఉంది. యాజ్ వెల్ అస్ డిస్టెన్స్ డిక్రీజ్. జాగ్రత్త, డిస్టెన్స్ తగ్గింది. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా రెండు AlF3కే ఫేవరబుల్. అంటే అది ఇది ఛార్జీ డిస్టెన్స్, అందుకని దానికి ఎక్కువరా. మనం నమ్మవేమో అనే ఉద్దేశంతో వాల్యూస్ కూడా ఇచ్చాడు రా వాడు. NAF 995, అదేవిధంగా MgF2 వాడు 1261, అది తర్వాత AlF3 1291 అయిపోయిందిరా. ఇందాక మొత్తం 4 సబ్ పాయింట్స్ ABCD. వెన్ పోలరైజేషన్ ఈజ్ నాట్ డామినేటింగ్ ఫ్యాక్టర్ అన్నాడు, అది అక్కడ. ఇప్పుడు రెండో పాయింట్ రా, వెన్ ద పోలరైజేషన్ ఈజ్ డామినేటింగ్ ఫ్యాక్టర్. పోలరైజేషన్ ఈజ్ డామినేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏం లేదురా, పోలరైజేషన్ ఎక్కువ ఉంటే కోవలెంట్ నేచర్ ఉంటుంది, తక్కువ ఉంటే పోలరైజేషన్ తక్కువ ఉంటే అయానిక్ నేచర్. ఇక్కడ అస్సలు కన్ఫ్యూజన్ ఉండదురా. ఇదని ఇందాక అట్లా కన్ఫ్యూజన్ సింపుల్ రా. వీటన్నిటిలోరా అయానిక్ నేచర్ ఎక్కువ ఉంటే మెల్టింగ్ పాయింట్ ఎక్కువరా, అంతే. కోవలెంట్ నేచర్ ఎక్కువ ఉంటే మెల్టింగ్ పాయింట్ తక్కువ. వాడు ఏం చేశాడు, మొత్తం కోవలెంట్ ఆర్డర్ రాశాడు. చూడండి ఒకసారి. ఏ చార్జ్ ఆన్ ద క్యాటయాన్ ఇంక్రీజ్ అంటే Na+, Mg+2, Al+3. ఓకేనా? ఇంక్రీజ్ అయితే ఛార్జీ. కోవలెంట్ నేచర్ AlX3కి ఎక్కువరా. ఒకవేళ మీరు అయానిక్ నేచర్ అంటే రివర్స్ తీసుకోవాలరా, NaXకి ఎక్కువరా. అంటే ఆటోమేటిక్ మెల్టింగ్ పాయింట్ కూడా NaXకి ఎక్కువరా. అది జాగ్రత్త. మనం ఇందాక మాట అన్నాను, ఆ పైన రాసిన కోవలెంట్ ఆర్డర్ రా, మీరు రివర్స్ రాసుకుంటే అయానిక్ ఆర్డర్. కన్ఫ్యూజన్ లేదురా. ఇక్కడ అయానిక్ నేచర్ ఎక్కువ, మెల్టింగ్ పాయింట్ ఎక్కువ. అంటే లాటిస్ ఎనర్జీ గురించి నేను మాట్లాడట్లేదు, అది పోలరైజేషన్ డామినేటింగ్ అప్పుడు లాటిస్ ఎనర్జీ తోటి పని లేదురా. రెండో పాయింట్ రా, when the charge on the cation remains same but size cation increase. అదే సెకండ్ గ్రూప్, బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్టాన్షియం ఒకటే ఛార్జీ కానీ సైజ్ పెరిగిద్దిరా. చూడండి
కోవలెంట్ క్యారెక్టర్ BeX2కి ఎక్కువ, అయానిక్ క్యారెక్టర్ దేనికి ఎక్కువ? BaX2కి ఎక్కువ. మెల్టింగ్ పాయింట్ కూడా BaX2కి ఎక్కువ. ఓకేనా? దాని కిందర LIX NAXI రాశాడు, రౌండ్ అప్ చేసుకోండి. ఓకేనా? రైట్. అది అవసరం లేదురా, ఒక రౌండ్ అప్ చేసుకోమన్నాను. కోవలెంట్ కార్డు మీకు ఆల్రెడీ కోవలెంట్ పాయింట్ చెప్పిందేగా, అందుకని అది అవసరం లేదన్నాను. కింద సీక్ రండి. సైజ్ ఆఫ్ ద anion ఇంక్రీస్, పోలరైజేషన్ ఇంక్రీస్. జాగ్రత్త, ఇందాక కేటయాన్ సైజ్, ఇప్పుడు మెల్టింగ్ పాయింట్ డిక్రీస్. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు కూడా కిందకి వెళ్ళండి. ఒకటే మెటల్ రా, M, FCl Br ఐరా. ఓకేనా? జాగ్రత్త. వాడు ఏం చేశాడంటే MIకి కోవలెంట్ నేచర్ ఎక్కువ, మరి అయానిక్ నేచర్ రివర్స్ కదా MF, కాబట్టి MFకి మెల్టింగ్ పాయింట్ ఎక్కువ. నేను ఇది రెండో పాయింట్, పోలరైజేషన్ ఈజ్ డామినేటింగ్ అన్న కాడి నుంచి అయానిక్ నేచర్ ఎక్కువ అయితే మెల్టింగ్ పాయింట్ ఎక్కువ అని గుర్తుపెట్టుకుంటారా అన్నాను. ఇదే పాయింట్ సెకండ్ గ్రూప్ కూడా అప్లై అయ్యిద్దిరా. ఇందాకైనా MF, MCl, MBr, MI, ఇప్పుడైనా MF2, MCl2, MBr2, MI2 రా. అది ఇదే పాయింట్ అల్యూమినియం కూడా అప్లై అయ్యిద్దిరా థర్డ్ గ్రూప్ లో. జాగ్రత్త, ఇది బాగా ఇంపార్టెంట్ రా అల్యూమినియంది. అది ఇది AlF3, AlCl3, AL, ఓకేనా, I3, AlBr3. జాగ్రత్త, I3 చూడండి ముందుకు వచ్చింది కొద్దిగా. ఏంది సార్ అంటే పోలరైజేషన్ ఇన్ఫ్లుయెన్స్ లో తేడా వల్ల, ఇందాక చెప్పాను బాగా ఇంపార్టెంట్ రా అని. అది ఆ తేడా వచ్చింది కాబట్టి ఇంపార్టెంట్ రా. సరే, ఎక్స్పెక్టెడ్ అయితే ఇలా ఉంటుందని కింద ఇచ్చాడు చూడు, ఏది AlCl3, అది ఎక్స్పెక్టెడ్ రా, అది అవసరం నీకు దాని గురించి ఇదిరా. ఓకేనా? ఇక ఆ తర్వాత సాల్యుబిలిటీస్ నేను చెప్పినరా, ఇంకా అటు జోలికి నేను వెళ్ళట్లేదు. జాగ్రత్త అమ్మా. రెండో స్టెప్ లో పోలరైజేషన్ డామినేటింగ్ అప్పుడు ఇబ్బంది లేదు, అంత బాగా గుర్తుంటుందిరా. అయానిక్ నేచర్ ప్రపోర్షనల్ టు మెల్టింగ్ పాయింట్ అని. ఓకేనా? అది ఒక్క నిమిషం రా. అయానిక్ స్ట్రెంగ్త్, అయానిక్ నేచర్ రెండు డిఫరెన్స్ రా. ఇప్పుడు దాకా మీకు చాలా సార్లు నేను చెప్పింది అయానిక్ నేచర్ రా. అయానిక్ బాండ్ స్ట్రెంగ్త్ అంటారా ప్రపోర్షనల్ టు లాటిస్ ఎనర్జీ అని పెట్టుకోండి, అది వేరే క్వశ్చన్ రా. అయానిక్ బాండ్ స్ట్రెంగ్త్ ప్రపోర్షనల్ టు లాటిస్ ఎనర్జీ అంటే దీనికి సంబంధం లేదు అసలు. ఇప్పుడు చెప్పిన దానికి ఒక విషయం చెప్తున్నాను ఇదిరా. సరే, ఇప్పటికే 10 minutes టైం ఎక్కువైందిరా, నేను స్టాప్ చేస్తున్నాను. రేపు పెండింగ్ పెట్టకుండా బైహార్ట్ చేసుకోండి. జాగ్రత్త, కెమిస్ట్రీలో ఎప్పుడు చెప్పింది అప్పుడు చేసుకోండి. ఏదైనా మాట్లాడదాం అనుకునేవాళ్ళు లైన్లో ఉండొచ్చా? ఓకేనా? మిగిలిన వాళ్ళు మీరు డ్రాప్ అవ్వచ్చా? ఓకే, ఒకడు హ్యాండ్ రైజ్ చేస్తాడు. 171 మాట్లాడమ్మా. 171. హలో సార్. ఓకే, నీ నేమ్ రా? సుమంత్ సార్. సుమంత్, చెప్పు. పోలరైజింగ్ పవర్ డామినెంటా లేకపోతే కాదని ఎలా చెప్తాం సార్ దీనికి డామినెంట్? రైట్. ఇందాక ఏం చెప్పానంటే ఫస్ట్ సెట్ మొత్తం కూడా పోలరైజింగ్ పవర్ డామినెంట్ కాదు అని చెప్పాను. ఫస్ట్ సెట్ లో ఆక్సైడ్, ఫ్లోరైడ్ ఉన్నాయి. ఆ రెండు స్మాల్ అనయాన్స్, చిన్న అనయాన్స్, అందుకని వాటిలో పోలరైజేషన్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. అది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. మిగిలిన వాటిలో ఇక మామూలుగా తీసుకున్నాను. అది క్యాటయాన్ బట్టి డిసైడ్ అవుతా సార్. క్యాటయాన్ అంటారా, క్యాటయాన్ బాగా లార్జ్ అయినప్పుడు పోలరైజేషన్ అసలు ఉండదురా. అంటే బాగా లార్జ్ అంటే సీజియం, అది అక్కడ ఏమవుతుందంటే అయానిక్ నేచర్ డామినేటింగ్ వస్తుంది కాబట్టి ఇక దీన్ని వదిలేసి ఈ రెండింటి దగ్గర ఆక్సైడ్, ఫ్లోరైడ్ దగ్గర ఇది నాట్ డామినేటింగ్, మిగిలిన మాత్రం అటు వెళ్తే సరిపోతుందిరా. ఓకే సార్. ఇంకెవడన్నా మాట్లాడతారా? క్లోజ్ చేద్దాం మరి మీటింగ్. ఓకేరా?